యెహోవా మీ పాదములు ఎదుట సాగిలపడి ప్రభా దీనులమై తగ్గించుకుంటూ ప్రభా మీరే ఉన్నవాడవని అనువాడవని నీ ప్రజలమైన మా పక్షంగా గత 8 సంవత్సరాలు మీ యొక్క అపారమైనటువంటి సంకల్పంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ అపారమైన ప్రేమ చేత కృపచేత నడిపించిన విధానం అంతటిని బట్టి స్తోత్రాలు. మా ప్రియులు అనేకులు ఈ స్థలంలో నుంచి అనేక దేశాల్లోకి కూడా వెళ్తూ కృప ఇచ్చినారు. ఈ దినాల్లో ఈ దాసుడు విజయనన్ను బట్టి స్తోత్రాలు ప్రభా. ఇక్కడ మీ యొక్క నామమున ఆరంభించినటువంటి కార్యాన్ని ఇంతవరకు ప్రభా మీ యొక్క కృపలో నడిపించిన మీ ప్రేమ అంతటిని బట్టి స్తోత్రాలు. అట్లు ప్రభా శక్తి చేతనైనను బలం చేతనైనను కాదు, కానీ ఇది నా ఆత్మ ద్వారానే జరుగునని ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఇక్కడ ఉంచి మీ యొక్క వాక్కును ఇక్కడ ఉంచి నీ బిడ్డలను మీ మహిమ కొరకు వాడుకుంటూ వచ్చిన మీ ప్రేమ అంతటిని బట్టి స్తోత్రాలు. ఈ దినాన్ని ప్రభా మరొకసారి మధ్యాహ్న కాల సమయం ప్రభా మేము మీ పాదములను ఆశ్రయిస్తుంటున్నాం. నిష్ప్రయోజకమైన దాసులము బలహీనులము పైనుండి ప్రభా ఈ మధ్యాహ్న కాల కుడి కొరకై మీ శక్తిని అనుగ్రహించండి ప్రభా. మీ బిడ్డలు పాటల్లోనూ వాయిద్యాల్లో వాక్య ధ్యానంలో అనువాదంలో ప్రభా వాక్యం వినేదానికి ప్రభా వాక్యము హృదయంలో గైకొనేదానికి అన్వయించుకునేదానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ స్థలాన్నంతటినీ మీ నిత్య నిబంధన సంబంధమైన రక్తం క్రిందికి తీసుకుని వస్తుంటున్నాం ప్రభా. మీ యొక్క కల్వరి ప్రేమ, మీ కల్వరి ప్రభా ఆ యొక్క ప్రత్యక్షత ప్రభా మేము నూతనంగా పొందుటకు సహాయం చేయండి. ఆత్మీయ జీవితంలో వ్యక్తిగతంగా కుటుంబంగా ప్రభా సంఘముగా మీరు ఆకడ కొరకై మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మిమ్మల్ని ప్రభా ఊరేగించే బిడ్డలుగా ప్రభా మీ యొక్క నామంను ప్రచురం చేసే బిడ్డలుగా మీరు ఆశీర్వదించండి. అట్లు మీ కృపకు అప్పగించుకుంటూ అంధకార చీకటి అపవాద శక్తుల కార్యాలన్నింటినీ మీ నామను బంధిస్తూ మీ యొక్క కృపాక్షేమములు మా వెంటుంచి నడిపించమని మీ ఆత్మను ప్రభా దయగల ఆత్మను మాపై కుమ్మరించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 17 సిలువ చెంతకురా సిలువ చెంతకురా అనే పాట పాడుకోండి. దయచేసి ఇంకా మీరు బయట ఉన్నటువంటి వారు దయచేసి మీరు త్వరగా లోనికి వచ్చినట్లయితే దేవుడు పాటల ద్వారా కూడా మనతో మాట్లాడేవాడు కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఆత్మలో ఆనందిస్తూ మనం దేవుని సన్నిధిని అనుభవిస్తాం. భాస్కర్ మోషే ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా. యవ్వన కాల పాపములో మరణ మార్గాన వెళ్ళేదవా. యవ్వన కాల పాపములో మరణ మార్గ
యేసుని పొందాని బ్రతుకులో పాపములో మరణించెదవా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సమస్తము నష్టపరచుకొని హృదయము బద్దలై ఏడ్చెదవా సమస్తము నష్టపరచుకొని హృదయము బద్దలై ఏడ్చెదవా యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించెదవా యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించెదవా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా పాము జీవించు బిలములో పక్షి జీవించ విలగునా పాము జీవించు బిలములో పక్షి జీవించ విలగునా దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడ విలగునా దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడ విలగునా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువలో వేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును సిలువలో వేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును రక్షకుడు చిందించిన రక్తములో కడుగబడు రక్షకుడు చిందించిన రక్తములో పాపములన్నీ కడుగబడు సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సహోదరి సిలువ చెంతకురా ఎచ్చటలేని నెమ్మది ఉంది ఎవ్వారు ఇవ్వని శాంతి ఉంది ఎచ్చటలేని నెమ్మది ఉంది ఎవ్వారు ఇవ్వని శాంతి ఉంది సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా పాట సంఖ్య 10 నీ వెన్నాళ్ళు 2 తలంపులతో కుంటి కుంటి నడిచెదవి వెన్నాళ్ళు 2 తలంపులతో వెన్నాళ్ళు 2 తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు
కుంటి నడిచెదవేమో. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? వెన్నాళ్ళు రెండు తలంపులతో, వెన్నాళ్ళు రెండు తలంపులతో మనం తీర్మానించేదమిప్పుడే, మన నోట వంచన లేకుండా. మనం తీర్మానించేదమిప్పుడే, మన నోట వంచన లేకుండా. మరుగైన పాపములన్నిటిని, మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించేదం. మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించేదం. వెన్నాళ్ళు రెండు తలంపులతో, వెన్నాళ్ళు రెండు తలంపులతో మారు మనస్సు పొందేదమిప్పుడే. జీవిత మోసముల నుండి మారు మనస్సు పొందేదమిప్పుడే. జీవిత మోసముల నుండి పరిశుద్ధులమై నిర్దోషులుగా, పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడేదం. పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడేదం. వెన్నాళ్ళు రెండు తలంపులతో, వెన్నాళ్ళు రెండు తలంపులతో అపవాదికి చోటివ్వక బహు జాగ్రత్తతో నుండేదం. అపవాదికి చోటివ్వక బహు జాగ్రత్తతో నుండేదం. మనుషులను సంతోష పెట్టక, మనుషులను సంతోష పెట్టక దైవ చిత్తములో నిలచేదము. మనుషులను సంతోష పెట్టక దైవ చిత్తములో నిలచేదము. వెన్నాళ్ళు రెండు తలంపులతో, వెన్నాళ్ళు రెండు తలంపులతో నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. నీవెవరిని సేవించెదవో, నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో. నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో. వెన్నాళ్ళు రెండు తలంపులతో, వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవేమో, కుంటి కుంటి నడిచెదవేమో. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? వెన్నాళ్ళు రెండు తలంపులతో, వెన్నాళ్ళు రెండు తలంపులతో
సాంగ్ నెంబర్ 15 ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ ప్రతుల్లో నుంచి సాంగ్ నెంబర్ 15. Must I go an empty hand? Thus my dear Redeemer me. Not one day of service given, then no trophy at His feet. Must I go an empty handed? Must I meet my Savior's soul? Not one soul with wish to greet Him. Must I empty-handed go? Not at death I shrink or falter, for my Savior saves me now. But to meet Him empty-handed, thought of that now clouds my road. Must I go an empty-handed? Must I meet my Savior's soul? Not one soul with wish to greet Him. Must I empty-handed go? Oh, the years of sinning wasted, to divert, recall them now. I would give them to my Savior, to His will I gladly vow. Must I go an empty-handed? Must I meet my Savior's soul? Not one soul with wish to greet Him. Must I empty-handed go? Ah, ye saints, arouse, be earnest, up and work while yet is day. Ere the night of death take you, strive for souls while yet you may. Must I go an empty-handed? Must I meet my Savior's soul? Not one soul with wish to greet Him. Must I empty-handed go? ఈ సమయంలో ఈ పాటల ప్రతుల్లో నుంచి ఇదివరకే మనం 10వ పాట పాడుకుంటూ వచ్చాము, నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో. ఈ పాటను ఈ సమయంలో మనము తమిళ్ భాషలో తిమోతి ఆసిర్ బ్రదర్, ఐ రిక్వెస్ట్ బ్రదర్ ఆల్సో ప్లీజ్ సింగ్ ఇన్ తమిళ్ సాంగ్, నో సాంగ్ బుక్. నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో మన భాషలో కూడా మనం పాడదాం. ఎందుకంటే ప్రభు యొక్క శరీరంలో భాష లేదు, కలర్ లేదు, జాతి లేదు, మనమంతా ఒకే రక్తం చేత కొనబడినటువంటి వారు. కాబట్టి we will sing in this song with that attitude. నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో. நீ எம்மட்டும் ரெண்டு நினைவார், நீ எம்மட்டும் ரெண்டு நினைவார், கொந்தி நடந்திடுவார், கொந்தி
எம்மட்டும் ரெண்டு நினைவாய், எம்மட்டும் ரெண்டு நினைவாய், குந்தி குந்தி நடந்திடுவாய், குந்தி நடந்திடுவாய். யெகோவா உன் கர்த்தரா, இல்லை வேறு தேவர்களுண்டா? யெகோவா உன் கர்த்தரா, இல்லை வேறு தேவர்களுண்டா? மனம் திரும்பி இப்போது வருவோம், வாழ்வின் வஞ்சனையிலே இருந்து. மனம் திரும்பி நாம் இப்போ வருவோம், வாழ்வின் வஞ்சனையிலிருந்து. பரிசுத்தமும் கரையற்றுவாய், பரிசுத்தமும் கரையற்றுவாய். அவர் நாளில் நாம் காணப்பட்டிட, அவர் நாளில் நாம் காணப்பட்டிட. நீ எம்மட்டும் ரெண்டு நினைவாய், குந்தி நடந்திடுவாய், குந்தி குந்தி நடந்திடுவாய். யெகோவா உன் கர்த்தரா, இல்லை வேறே தேவர்களுண்டா? யெகோவா உன் கர்த்தரா, இல்லை வேறே தேவர்களுண்டா? இரு மனமுள்ளோர் வழிகளெல்லாம் நிலையற்றதென்றறிந்திடுவாய். இரு மனமுள்ளோர் வழிகளெல்லாம் நிலையற்றதென்றறிந்திடுவாய். முழு மனதாக கர்த்தரை தேடினார், முழு மனதாய் கர்த்தரை தேடினார், முழு மகிமையால் நிறைத்திடுவார், முழு மகிமையால் நிறைத்திடுவார். எம்மட்டும் ரெண்டு நினைவாய், குந்தி குந்தி நடந்திடுவாய், எம்மட்டும் ரெண்டு நினைவாய், குந்தி குந்தி நடந்திடுவாய். யெகோவா நான் உன் கர்த்தரா, இல்லை வேறே தேவர்களுண்டா? யெகோவா நான் உன் கர்த்தரா, இல்லை வேறே தேவர்களுண்டா? எம்மட்டும் ரெண்டு நினைவாய். I'm not a singer. Brother is singing very nice with high pitch. Good name, brother? Timothy. You would have been yesterday here. You were here yesterday, brother? Yesterday? About you only yesterday, whole day we spent. Better learn from the others, those who have come yesterday. Much we spoke about you yesterday. Whole day about you only. Timothy, Timothy, Timothy. You had it? Thank you, thank you. విల్ సింగ్ బైబిల్ కోరస్. దేవుని వాక్య వెనుక పూర్వం బైబిల్ ఎత్తి బైబిల్ పల్లె పాడుకుందాం. ఆశ్రేష్టంగా గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది. దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించు. విశ్వాసముంచి ధ్యానించుడి. The grand old book, you find the words of comfort
దేవుని వాక్యాన్ని విందాం. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Lord, loving Heavenly Father, once again we praise you and thank you, Lord, that you have helped us to, Lord, hear thy word in the morning session. Thank you for a good love feast you have given to us. Lord, on being the anniversary day of this church, oh Lord, we thank you that you have granted us a very good time also, Lord. Even right now, Lord, as we have gathered here, the final session of this day, oh dear Lord, you speak to us, oh Lord. Thank you for thy beloved children whom you have brought, our younger brothers and sisters and senior brothers and sisters. As a church, they have gathered here. Every time when we sit at thy presence, Lord, you are making profitable for our other blessings in our life. Time that we spend for you in your house, Lord, you are everything making it profitable even in our personal life, our educational life, in our professional life. The blessing that starts coming in every one of us, even in our families, in our children. Thank you, Lord, such a revelation you have given to us in this regard, Lord, because we loved thee, we loved thy word, we loved thy house. We have gathered even right now to hear thy word, Lord. Unless you speak, Lord, nothing we can understand. You speak to us, Lord, hide us behind the cross. Lord, be with each and every one. Lord, let the unction may be given to us. Lord, I commit Lord, we bind every force of working against us. And I offer this prayer with thanksgiving in the sweet name of our living Lord and Savior, Jesus Christ. Amen. The final session, the theme of the final session message, brother announced in a song you have sung together. Must I go on empty-handed? ఈ యొక్క చివరి వర్తమానం యొక్క అంశము మనం ఇంగ్లీష్ పాటలు పాడుకుంటూ వచ్చాం. ఒట్టి చేతులతో ఖాళీ చేతులతో మనము దేవుని ఎదుర్కోగలమా? Planning to request brother Prabhu Kumar or brother Bhaskar, brother, can you sing this song? But I did not time to tell, but how the Spirit of God working in oneness and through his children and motivated us. నేనైతే ప్రభువునని లేకపోతే భాస్కర్ బ్రదర్ని దయచేసి పాట పాడతారేమో అని అడుగుదామని అనుకున్నాను. అయితే దేవుని యొక్క ఆత్మ ఎట్లా పనిచేసిందో చూడండి. దేవుడే ఆ యొక్క ఆత్మను నడిపించి ఆ పాట పాడినట్లుగా చేశాడు. So I am very, very happy to see you, every one of you. కాబట్టి మిమ్మల్ని అందరినీ చూడడం ఎంతో సంతోషంగా ఉంది. Seeing you all and your faces. మీ యొక్క ముఖములు మిమ్మల్ని చూడడం. God yesterday. కాబట్టి దేవునికి వందనస్తులు ఎంచున్నాం. During my world profession work, whomsoever met all young men and women, whatsoever that I blessed them and I counseled them and I have given them my ideas. Now all are blessed by God. They are enjoying their life. కాబట్టి నా యొక్క వృత్తిలో ఉన్నప్పుడు అనేక మంది యవనస్తులు వారి దగ్గరికి వచ్చేవాళ్ళు, వారికి సలహాలు ఇచ్చేవాడిని, వారిని పరామర్శించి వారికి ఆదరించి అనేక మంది వారి దేవుని పరిచయం చేసినప్పుడు వారు ఎంతో అభివృద్ధి చెంది వారు ఇప్పుడు అనేక మంది స్థలాల్లో ఉంటున్నారు. After seeing all, I am also praying like that, Lord, will you not bless thy beloved daughters and thy sons who are here in your presence. కాబట్టి మిమ్మల్ని అందరిని చూసినప్పుడు నా హృదయంలో దేవునితో నేను అడుగుతూ వచ్చాను, ప్రభువా నీ ప్రియమైనటువంటి కుమారులని అదే రీతిగా నువ్వు ఆశీర్వదించవా అని అడుగుతూ వచ్చాను. Before I go to bed, that becomes my everyday prayer whenever I attend the special meetings like this, when I go to assemblies first time. నేను ఎక్కడైనా ఈ యొక్క వర్తమానం కొరకు బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా స్పెషల్ మీటింగ్స్లో నేను తీసుకుంటున్నప్పుడు ఆ రాత్రి పడకకు వెళ్ళక మునుపు నా ప్రార్థన ఇదే విధంగా ఉంటా ఉండేది. Because since I spent time with young people more than 15 years, I can understand their feelings and their needs and their expectations in this young age. కారణం ఏంటంటే దాదాపు 15 సంవత్సరాలు పైచిల్లకే యవనస్తుల మధ్య పరిచయం చేశాను. వారి యొక్క భావాలు, వారి ఉద్రేకములు, వారి యొక్క అవసరతలు, వారికి ఉండేటువంటి ప్రతి సమస్య నేను తెలుసుకోగలను. All you may not have time to come and share to us all your needs and expectations and your burdens, yet commonly, as we know, I used to pray before I go to bed, remembering each and every one of you. మీరందరూ ప్రతి ఒక్కరు వచ్చి మీకుండే భారములు, మీకుండే సంశయములు, సందేహములు, సమస్యలు పంచుకోవడానికి సమయం ఉండకపోవచ్చు, కానీ అయితే మీ అందరి పక్షంగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. So Lord had given us our eyes as a best video camera. కాబట్టి దేవుడు మన కన్నులను మంచి వీడియో కెమెరాలుగా చేస్తూ వచ్చాడు. So when I was on my knees, I remember every one of your faces. కాబట్టి ఎప్పుడైతే నేను నా మోకాల మీద వస్తానో అప్పుడు మీ అందరి ముఖములు ప్రార్థనలో నాకు కనపడతాయి. Some of the faces when I saw that you are not very happy, that you are sitting very serious and listening, and Lord, what kind of this brother, a particular brother or sister, why was not so happy even at the time after they leaving the house? What might be their problem? Or they might have come with any expectations. Or why don't you
fulfill their needs and necessities. కాబట్టి కొంతమంది ముఖాలు వర్తమానం బోధిస్తున్నప్పుడు చూస్తూ ఉంటాను, వాళ్ళు ఎంతో దిగాలుగా వేలాడేసుకునేటువంటి ముఖాలుగా ఉంటారు. వారు చివరికి వెళ్ళేటప్పుడు కూడా అదే దిగులు ముఖంతో వెళ్తున్నప్పుడు, ప్రభా ఏంటి ప్రభా వీరు ఏంటి సమస్య బాధపడుతున్నారు, వారు ఎందుకు అంత దిగాలుగా ఉంటున్నారు అని వారిని గురించి నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటున్నాను. Lord, as much as you blessed me right from my young age, why don't you bless every one of them, those who are here? ప్రభా నా యవన ప్రాయంలోనూ నన్ను ఆస్వాదించినట్లుగా ఎందుకు ప్రభా ఈ యవన జనాంగం కూడా మీరు ఆస్వాదించకూడదని అడుగుతున్నాను. Because all of them are my blood-bought brothers and sisters in Christ Jesus. ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క రక్తములో మనందరం కూడా కొనబడినటువంటి సహోదరులు సహోదరులమే. Many young people, many are here, you are like sons and daughters in Christ Jesus, just like Paul was calling many young people my son, like that. కాబట్టి పౌలు ఆ యొక్క తిమోతిని పలుకునేటట్లుగా నా నిజమైన కుమారుడు అన్నట్లుగా క్రీస్తులో మీరందరూ కూడా నా కుమారులు కుమార్తెలుగా ఉంటున్నారు. In this regard, Lord, I am thankful to God that He had made me to meet you all. Even after I leave from this place, I will be continually praying for every one of you. కాబట్టి ఈ సందర్భంగా నాకెంతో దేవుడు మీతో సహవాసం ఇచ్చినటువంటి సమయంకై తరుణం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. అయితే ఈ ప్రాంతం నుంచి విడిచి వెళ్ళినప్పుడు కూడా మీ గురించి నేను ఎడతెగక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా. So those who are students studying in schools and colleges, professional courses, ఎవరైతే కళాశాలలో చదువుకుంటున్నారో, ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారో వారందరిని బట్టి కూడా, what might be your worries? What might be your problems? నీ యొక్క చింతలు ఏమైనా, నీకేం చికాకులు ఏమైనా, సమస్యలు ఏమైనా సరే, In regard to the tough syllabus that you are given, నీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క సిలబస్ ఎంతో కష్టమైన సిలబస్ ఉండొచ్చు. or you might have taken the course which you have not preferred it. నువ్వు అనుకున్న కోర్సు నువ్వు తీసుకోకపోయి ఉండొచ్చు. As with the double, as you are singing the song, double-minded. రెండంతల తలంపులతో ద్వంద్వ వైఖరితో మనం ఉండొచ్చు. No, it is not like that. లేదు, అట్లా కాదు. What Lord had planned for you, He had granted you. దేవుడు ఏదైతే తీర్మానించాడో, ఆయన ఏదైతే ఉద్దేశించాడో అదే నీకు అనుగ్రహించాడు. Anything that you willingly accept that as if it has come from the Lord and you depend on the Lord, Lord Himself will be with you and He will bless you abundantly even in the studies right now what you are pursuing. కాబట్టి నీకు అనుగ్రహించబడింది ఏదైనా సరే ఇది దేవుని చేత నాకు అనుగ్రహించబడింది అనేటువంటి నమ్మకంతో నువ్వు చదువుతూ ఉంటే దేవుడు నీతో కూడా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప జనాంగం చేస్తాడు. Hundreds of students of different religions, they used to come and tell me, sir, I cannot study, sir, my parents are not educated, sir, I do not have more memory power, sir, I am about to even quit this after 10th or 12th, like that they keep on telling. చాలామంది విద్యార్థులు నా దగ్గరికి వచ్చి చెప్తా ఉండేటువంటి ఫిర్యాదు ఏంటంటే, అయ్యా నా వల్ల కావట్లేదు, మా తల్లిదండ్రులు చదువుకోలేదు, ఈ జ్ఞానం నాకు అవ్వట్లేదు, నా వల్ల కాదు, దీన్ని ఇంకా ఆపేస్తాను అని అనేక మంది నాకు చెప్తా ఉంటా వస్తారు. Did not leave anyone. అయితే నేను ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. Not even single girl or boy, I did not leave them. అయితే వారిలో ఒక్క అబ్బాయిని ఒక్క అమ్మాయిని కూడా నేను వదులుకోలేదు. I used to call them and I used to tell them about myself. వారిని పిలిచి నా దగ్గరికి పిలిచి, చూడు నా జీవితం కూడా ఇట్లా ఉండేదని చెప్తేవాడిని. Say, remember how Christ is more power than He can change anything. చూడండి, క్రీస్తుకి ఎటువంటి గొప్ప శక్తి ఉందంటే ఆయన ఏదైనా కూడా మార్చగలడు. I born and brought up in a small village. నేనైతే మారుమూల గ్రామంలో పుట్టాను. The school where I studied, there was no English teacher for nearly 4-5 years. నేను చదివిన పాఠశాలలో అయితే కనీసము ఇంగ్లీష్ బోధించే అధ్యాపకుడే లేడు అక్కడ, కనీసం 4-5 సంవత్సరాలు లేడు. Government school. అది గవర్నమెంట్ పాఠశాల. Because I failed in 12th standard more than 4 times. నేను 12వ తరగతిలో దాదాపు 4 సార్లు కంటే ఎక్కువగా తప్పిపోయాను. 2-3 attempts, utter failure. I could not pursue higher studies. 2-3 సార్లు పై చదువులు చేయడానికి అనుకున్నాను కానీ ఏ మాత్రం వల్ల కాలేదు. Those days, how Lord had guided me, opened my eyes to read the word of God and to depend on Him and get the knowledge which I required, somehow to pass it. Afterwards, I confirmed myself. Lord granted me. ఆ దినాల్లో దేవుడు ఈ యొక్క దైవ వాక్యాన్ని తెరిచినప్పుడు దేవుడే ఆయన జ్ఞానం అనుగ్రహించి ఎట్లా ఆ వాక్యం దేవుడే ఇవ్వగలడు, ఆ జ్ఞానం దేవుడే ఇవ్వగలడు అనేటువంటి నిశ్చయిత నాకు వచ్చినప్పుడు ఆయనే నన్ను పాస్ చేస్తూ వచ్చాడు. Every one of your problem, Christ is willing to join in your life to solve it and to help you and to bring you out of His blessings. మీకుండేటువంటి ప్రతి సమస్యకు క్రీస్తు మీతో కూడా తోడుగా ఉంటాడు. ఆయన మీతో కూడా సహవాసం చేసి మీకు నేర్పించి ఆ సమస్యల నుంచి బయటకు తీసుకొచ్చేవాడు. That is why Lord is giving us these golden opportunities to understand more about the Lord Jesus Christ and you can enjoy the most benefit things in your life. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎటువంటి కూడికలు మనకు ఎంతో ధన్యకరంగా అనుగ్రహిస్తున్నాడు. ఏంటంటే ఆయన గురించి ఇంకా ఎక్కువైన రీతిలో మనం తెలుసుకున్నట్లుగా ఆయన శక్తి, ఆయన ప్రభావం మనం ఎరుగు
ఎరుగునట్లుగా ఆయన చేస్తాడు. After 3-4 attempts I passed in English. When I came to degree college, again I failed three times I failed. 3-4 పర్యాయాల తర్వాత ఇంగ్లీష్లో పాస్ అయ్యాను. మరలా డిగ్రీ కాలేజ్కి వచ్చిన తర్వాత మరలా అక్కడ 3-4 ఫెయిల్ I అయిపోయాను. don't know even a single word to speak about for myself. నా గురించి నేను మాట్లాడడానికి ఇంగ్లీష్లో ఒక్క పదం కూడా నాకు When తెలియదు. somebody speaks, I used to look at their voice, mouth, how they speaking. వారు ఎప్పుడైనా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వారి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండేవాడిని, అబ్బా ఎట్లా మాట్లాడుతున్నారని. That was the days while I was reading through the word of God. God had encouraged me. Even now, whatsoever I need, I can ask Him and I can get it from Him. He is there to give me whatever I want it. కాబట్టి అదే ధైర్యం ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాకు అనుగ్రహిస్తూ ఇచ్చాడు. నేను ఏది అడిగినా సరే దేవునికి చిత్తంలో నుంచి ప్రతిదీ నేను పొందుకోగలను అనేటువంటి గొప్ప నిశ్చయత ఈ వాక్యం నాకు అనుగ్రహించింది. After finishing degree course, can I go back to LKG joining English medium school? Can I learn it? డిగ్రీ అయిపోయిన తర్వాత మరలా ఎల్కేజీకి వెళ్ళి ఇంగ్లీష్ నేను నేర్చుకోగలనా? I believed the word of God. నేను వాక్యాన్ని నమ్మాను. Christ is real. క్రీస్తు నిజమైన He వాస్తవంగా ఉన్నాడు. lives in my life. ఆయన నా జీవితంలో నివసిస్తున్నాడు. He only had promised me, whatsoever you want, ask in my name, I will give to you. నా నామమున మీరు ఏం అడిగినా నేను మీకు చేతును అనేటువంటి వాగ్దానం నాకు ఇచ్చాడు. Whatsoever it is. నువ్వు ఏం అడిగినా సరే. So then I began to ask Lord Jesus, give me English knowledge. అప్పుడు నేను నువ్వు ఏం అడిగినా అన్నావు కదా ప్రభువా, నేను నాకు ఇంగ్లీష్ జ్ఞానం కావాలని అడుగుతూ వచ్చాను. Because I do not know English very well, I did not have English Bible also. కాబట్టి నాకు ఇంగ్లీషే రాదు కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ కూడా లేదు నా దగ్గర. After I began to pray, అప్పుడు నేను ప్రార్థన ఆరంభించిన I తర్వాత bought one English Bible. అప్పుడు నాకు ఒక ఇంగ్లీష్ బైబిల్ Because I am ఇవ్వబడింది. praying. ఎందుకంటే నేను ప్రార్థిస్తూ వచ్చా. Jesus is hearing my prayer. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా ప్రార్థన విన్నారు. And He is going to give me wisdom, knowledge. He is going to open my eyes to read and understand English. అంత మాత్రమే కాదు, ఆ ఇంగ్లీష్ బైబిల్ చదవడానికి కూడా నా మనోగ్రాహ్యాన్ని తెరవజేసి, నా కన్నులు తెరవజేసి నా జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే అని నమ్మా. After I got English Bible, I used to go with this Bible in a lonely place, and 2 hours, 3 hours, I used to pray to the Lord. కాబట్టి ఆ యొక్క ఇంగ్లీష్ బైబిల్ నాకు ఇవ్వబడింది. దాని తర్వాత నేను ఎంతో ఏకాంతంగా వెళ్ళిపోయి 2 గంటలు 3 గంటలు అట్లా ప్రార్థనలో దాంతో గడిపేవాడిని. I began to read first stage. అట్లా నేను చదవడం ఆరంభించాను మొట్టమొదటిసారి. Understand. అప్పుడు నాకు అర్థమైంది. So quick Lord had filled everything. ఎంతో త్వరితంగానే దేవుడు అన్ని సమకూర్చాడు. So now Lord had made me to become the principal of a leading English medium high school in Chennai city. చెన్నై పట్టణంలో లీడింగ్లో ఎంతో మంచి ఉన్నత పేరు సంపాదించినటువంటి పాఠశాలలో వార్డులో ప్రిన్సిపాల్గా ఇంగ్లీష్కి ప్రిన్సిపాల్గా When I tell my students, when I tell my students, నా యొక్క విద్యార్థులకు నేను చెప్పినప్పుడు about this testimony, ఈ యొక్క సాక్ష్యం చెప్పినప్పుడు, Lord, when I teach biology to them, నేను ఎప్పుడైతే ఈ బయాలజీ వాళ్ళకి చెప్తానో, sir, which country you studied, sir? అయ్యా మీరు ఏ కంట్రీలో చదువుకున్నారనే వాళ్ళు, Beautifully you are teaching, nice. ఎంతో అద్భుతంగా బోధిస్తున్నారే. Once we listen your class, we need not even prepare, we can understand everything. మేము ఏదో మరలా మీ క్లాస్ విన్న తర్వాత మళ్ళీ మీరు సిద్ధపడాల్సిన అవసరం లేదు, మీ పాఠం వింటే చాలు, వెళ్ళి ఎగ్జామ్ రాసేయచ్చు. We like also your English very much, sir. We like also your English very much, sir. అయ్యా మీ ఇంగ్లీష్ భాష కూడా చాలా బాగుంది. I said, sir, I am failed man. అయ్యా నేనైతే తప్పిపోయాను. Don't make joke. What you are joking under, sir? I am talking about real. నేను ఎప్పుడైతే నేను తప్పిపోయానంటే వాళ్ళు అపహాసం చేస్తారు. మీరేమో అట్లా మాట్లాడొద్దులేండి, మీరేంటి తప్పిపోవడం ఏంటంటే నిజమా అని చెప్పేవాడిని. Many have received blessings from the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నుంచి అనేక మంది ఆశీర్వాదం పొందుకున్నారు. Many came, Lord, is it possible that I can become a doctor? నేను ఒక డాక్టర్ కావడం సాధ్యమా అని అడుగుతూ వచ్చారు. Ask your creator. నీ యొక్క సృష్టికర్తను అడుగు అని Ask చెప్పారు. your savior, Lord Jesus Christ. నీ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని అడుగు అని Even చెప్పారు. if you do not, we can create you. ఒకవేళ ఆ ఉద్యోగం నీకు లేకపోతే నీ కొరకు సృష్టిస్తాడు, He can give you. ఆయన ఇవ్వగలడు. That's what Lord had given us yesterday's meeting, that how to understand the word of God and how to depend and how to receive blessings in your life. అదే నిన్న దినం మనం చూసుకున్నాం, దేవుని వాక్యం ఎట్లా చదవాలి, దేవుని యొద్ద నుంచి దీవెనలు ఎట్లా పొందాలి, ఆయన యొద్ద ఎలా వేచి ఉండాలని చూసుకుంటూ వచ్చాం. Those who are here, about each and every one of you, He has His own plans and purpose in your life. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిలో మీ ఎడలో ఆయనకి ఎంతో ఉన్నతమైన గొప్ప ప్రణాళికలు ఉంటున్నాయి. You are not here to simply sit and worry over your problems. ఇక్కడ కూర్చొని కేవలం నీ సమస్యల గురించి చింతించి వెళ్ళిపోవడం కాదు ఇక్కడికి వచ్చింది. Jesus said, bring it to me. Why are you keeping and simply sitting and worrying? ఆయన అంటున్నాడు, ఆ చింతలన్నీ నా దగ్గర తీసుకురా, ఎందుకు నువ్వు ఒక్కడవే దాన్ని భరిస్తుంటున్నావు అంటున్నాడు. Cast your worries upon me. నీ చింత యావత్తు నా మీద వేయి Give అంటున్నాడు. me all your worries. నీ చింతలన్నీ నా మీద పడే అంటున్నాడు. Problem with us, మనకుండే సమస్య ఏంటంటే we won't give Him. మనం ఆయనకి ఇవ్వము. Okay. Always we won't give Him. Once you give Him and you will get it from Him, what
is there to give you. మనకుండే సమస్య ఏంటంటే మనం ఎప్పుడు ఇవ్వము, ఎంతసేపు మనం తీసుకుంటామో ఒక్కసారి ఆయనకి ఇచ్చి చూడు, ఆయన ఎంతగా అభివృద్ధి చేస్తాడు. Likewise, Lord is there to bless each and every one of you, those who are here. ఆ విధంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. Do not worry over anything else. మీ విషయంలో దేని గురించి చింతించకుడి. Every time, whenever you have this, go to the Lord Jesus Christ personally. వ్యక్తిగతంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర చెప్పు, And spend time alone with God. ఆయనతో ఏకాంతంగా సమయం గడుపు. You will see how Christ is working in your life. అప్పుడు నువ్వు చూస్తావు క్రీస్తు ఏ విధంగా నీ జీవితంలో Lord, పనిచేస్తాడు. you too, like me, you too should witness after 5 years or 10 years how Lord had blessed me abundantly. Now He had made me to be the manager or an officer or a head of the department in a corporate office, an organization, or a doctor or scientist. Anyone can you witness it. కాబట్టి మీరు కూడా, నా ఆశ ఏంటంటే మీరు కూడా 5 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు నన్ను ఈ విధంగా పొజిషన్లో ఉంచాడు, మంచి స్థాయిలో ఉంచాడు, ఒక డాక్టర్గా, ఇంజనీర్గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉంచాడు, క్రీస్తు వలన ఇదంతా నాకు సాధ్యమైంది అనే గొప్ప సాక్ష్యాన్ని మీరు పంచుకోవాలనేది నా ఆశ. Anybody who believed the Lord Jesus Christ, who depended on Him, Lord had not Lord left them alone without giving His blessings. ఎవరైనా సరే, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆధారపడ్డారో వారిని ఎప్పుడు కూడా ఆశీర్వదించకుండా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. Oh, taste and see that the Lord is good. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. Shall I move on to message? ఇప్పుడు వర్తమానంలోకి వెళ్దామా? Can I see your smiling face? ఇప్పుడైనా మీ యొక్క ముఖములు నవ్వుతో నిండడం చూడొచ్చా? Even after hearing this good news, ఈ యొక్క శుభవర్తమానం విన్న తర్వాత కూడా still though you are so serious, ఇంకా ఎందుకు తీవ్రంగా విషాదంగా ఉంటున్నారు? are you not aware that you are sitting at the feet of the Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాదముల చెంత కూర్చున్నాం అనేటువంటి గమనిక స్పర్శ Are you not లేదా? aware that Christ had brought you in order to fulfill His plans and purpose in your life? ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి నేను ఇక్కడ తీసుకొచ్చానని మీకు The తెలియదా? purpose which the expectation which you have come, are you not aware that Christ is going to fill you and to give you and to send you back? ఆ యొక్క ఉద్దేశములతో నిన్ను నింపి నిన్ను వాడుకొని ఈ లోకంలోకి వాడుకొని పంపించేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని Just తెలియదా? like William Carey, can't you say, attempt great things and expect great things from God? విలియం కేరీ వలె గొప్ప సంగతులను దేవుని కొరకు సాధించు, గొప్ప సంగతులు ఆయన నుంచి ఆశించనే. What that you could not achieve worldly, but with Christ you can achieve things. ఈ లోకము ఏదైతే మనుషుని ద్వారా చేయలేదో క్రీస్తు నీ ద్వారా అది చేయగోరుతున్నాడు. Regarding your promotion, regarding your blessings, it is not your age. Age is not important. నీ యొక్క ప్రమోషన్ అయితే, నీ యొక్క దీవెనలు, ఇవన్నీ కూడా నీ వయస్సుకి సంబంధం లేవు. What is important? ఏంటి అవసరము? Wisdom and knowledge is important. జ్ఞానము, తెలివి Who can open it? ఆయన తెరవగలడు. Christ can open it. ప్రభువే దాన్ని తెరవగలడు. I was working as a teacher and a principal. నేను టీచర్గా, ప్రిన్సిపల్గా పనిచేసినప్పుడు Suddenly they have a very big college. Also he had appointed me as an administrative officer. ఒక పెద్ద కళాశాలలో నన్ను అడ్మినిస్ట్రేటివ్, ఆ యొక్క నిర్వహణ అధికారిగా నన్ను నియమించారు. I was not a mathematics student. నేను అసలు గణిత శాస్త్రం నాకేం తెలియదు. From 11th pure science, no mathematics in Tamil Nadu. 11వ తరగతి నుంచి నాకు సంపూర్ణంగా ప్యూర్ సైన్సే And ఉండేది. I was given accounts department, head of the accounts department of the college. నాకేమో హెడ్ ఆఫ్ ద అకౌంట్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తూ వచ్చారు. What do you want me to do? You tell me. ఆయన నేను ఈ ప్రభు నేను ఏం చేయాలని అడిగాను. Brothers and sisters, సోదరి what do you want me to do? చెప్పండి. Okay, it's given by the Lord. ఇదంతా దేవుడి మీద నుంచి, దేవుడి నుంచి వచ్చిందే ఇది. You want me to go and tell the person who had given you? No, sir. I cannot. నేను వెళ్ళి నాకు ఇచ్చిన వ్యక్తిని, నాకు తర్ఫీదు లేదండి, నాకు జ్ఞానం లేదు, నాకు ఇవ్వద్దు నన్ను చెప్పగలనా? Okay, sir, no problem. You have given me. Give me. మీరు ఇచ్చారు, ఇవ్వండి అని నన్ను When తీసుకుని I went and prayed for it. దాని గురించి నేను ప్రార్థన చేశాను. And I have zero knowledge over account. అకౌంట్స్ మీద నాకు సంపూర్ణంగా సున్నా నాలెడ్జ్. When I prayed, నేను ప్రార్థన చేశాను, repeating the word of God, దేవుని వాక్యాన్ని ఎత్తి పెట్టుకుని and I asked, దేవుని అడిగాను, give me. ప్రభా నాకు ఇవ్వు. God had granted me. దేవుడు ఇచ్చాడు. See, the director stunned. అప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ డైరెక్టర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. Before me, the accountant was chartered accountant. నాకు ముందుండేటువంటి వ్యక్తి చార్టెడ్ అకౌంటెంట్, నిష్ణాతమైన వ్యక్తి. అతను What is testifying about me? ఆయన ఏం సాక్ష్యం ఇస్తున్నా అంటే, Sir, see, nothing can be hidden before your eyes. అయ్యా మీ కళ్ళకి ఏది కూడా మరుగు అవ్వలేదే అంటున్నాడు. How is it possible? A biology teacher. ఎట్లా ఒక బయాలజీ టీచరు ఈ లెక్కలన్నీ ఎట్లా పట్టుకుంటున్నారు మీరు అంటున్నాడు. Suddenly when God gives other departments, immediately, how Christ immediately is very active and he is working with us. చూడండి, ఏదైతే నాకు వేరుగా నాకు తెలియంది నాకు ఇవ్వబడుతుందో వెంటనే క్రీస్తు కూడా ఎంతో త్వరితంగా నాలో పనిచేయటకు చురుకుగా పనిచేస్తున్నాడు. The administration whole system I changed the college. ఆ కళాశాలలో ఉండేటువంటి ప్రతి నిర్వహణ అంతటి కూడా Laboratories department I changed. ఆ యొక్క ల్యాబులు అన్నిటిని మార్చేశాను. Praying, Lord will reveal, and next day going and changing. ప్రార్థన చేయడము, దేవుడు నాకు బయలుపరచడము, పక్క రోజు వెళ్ళి దాన్ని How మార్చివేయడం. happily I am sharing. ఎంత గొప్పగా ఆశీర్వాదం Because of these things that I did, ఎందుకంటే నేను చేసినవి ఇవన్నీ my college took
top in Tamil Nadu, among all the colleges. కాబట్టి Results. వీటి ఫలితంగా మా కళాశాల అన్ని కళాశాలల కంటే ప్రథమ స్థానంలో నిలుస్తూ వచ్చింది. What else you need? ఇంకేం కావాలి? What do you want? ఇంకేం కావాలి? Who is asking? ఎవరు అడుగుతున్నారు? Who is asking, brothers? ఎవరు అడుగుతున్నారు? Jesus Christ is asking. యేసుక్రీస్తు అడుగుతున్నారు. Are you aware he loves you so much? నువ్వు ఆయన అంతగా ప్రేమిస్తున్నావా? Love is more than our parents. ఆయన ప్రేమ అయితే మన పట్ల తల్లిదండ్రుల కంటే More ఎక్కువగా than ఉంది. anybody else whom you are expecting. నువ్వు ఎవరి నుంచి అయితే ఆశిస్తున్నావు ఆ ప్రేమ వారందరికంటే ఎన్నో రెట్లు ఎక్కువైనది. I'm not telling that your parents are not loving you. నేనేదో మీ తల్లిదండ్రులు మేము ప్రేమించట్లేదని What చెప్పట్లేదు. I mean to say, నేను చెప్పాలనుకుంది ఏంటంటే anything that you're expecting that your parents also could not do, Christ can give that. నేనేమంటున్నా అంటే మీ తల్లిదండ్రులు కూడా చేయలేనిది ఖచ్చితంగా క్రీస్తు మీ కొరకు చేసి తీరుతాడు. Understand my point? అర్థమవుతుందా? The Lord is there. He is very practical in your life. ఆయన ఎంతో క్రియాశీలకంగా పనిచేసేటువంటి Be వ్యక్తి. happy all the time. ఎంతో సంతోషంగా ఉన్నాడండి. Because you are not alone in this world. ఎందుకంటే మీరు ఒక్కరుగా లేరు. While you're walking to your office, ఎప్పుడైతే నీ while you're going to your colleges, schools, ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాలేజ్కి వెళ్తున్నప్పుడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు why are you feel that you are alone? ఎందుకు నీవు ఒంటరిగా ఉన్నట్టు అనుకుంటావు? Christ is coming with you. క్రీస్తు నీతో కూడా వస్తున్నాడు. He's in front of you, he's in back of you. ఆయన నీ ముందు నీ వెనక నడిచేవాడు. To be with you, నీతో పాటు ఉంటున్నాడు. bless you, నిన్ను ఆశీర్వదించడానికి, give you whatever you want. నీకు ఏం కావాలో అది సదుపాయం In order to కలగజేసేవాడు. take you to the higher grades. నిన్ను ఆ ఉన్నతమైన స్థానంలో నిలబెట్టకు. Shall I proceed now? ఇప్పటి నుంచి నేను ఇంకా Shall I go for message? మెసేజ్లోకి వెళ్దామా? How Lord is so much is doing. ఎట్లా దేవుడు అనేకమైన విషయాలు పంచుకుంటున్నాడు. In a short time we will read Luke chapter 12. లూకాసు వార్త 12వ అధ్యాయం నుంచి మనం కొన్ని చూస్తాం. 29, 30, 31 we will all read together. 29, 30, 31 వచనములు అందరం కలిసి చదువుకుంటాం. And seek not ye what ye shall eat or what ఏమి ye shall తిందమో drink. ఏమి త్రాగుదమో Be not విచారింపబడి of doubtful mind. అనుమానం కలిగి These ఉన్నప్పుడు things do ఈ లోకపు nations of the జనులు world seek వీటన్నిటిని వెతుకుదురు. ఇవి మీకు కావాల్సినవన్నీ మీకు తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవన్నీ అనుగ్రహింపబడును. 31 verse. 31 వచనము. Rather seek ye the kingdom of మీరైతే God. ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. Everything is possible if you are willing to seek the kingdom of the Lord Jesus Christ. ప్రతిది కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యొక్క రాజ్యమును వెతుకుటకు కంకణం కట్టుకుంటావో అప్పుడే అన్ని సాధ్యమవుతాయి. It is an anniversary meeting. ఇది వార్షికోత్సవ కూడిక. We are here something to take care of the church and the need of the church. కాబట్టి సంఘం యొక్క అక్రత గురించి మనము బాధ్యత వహించవలసిన వారు ఉంటున్నాం. Lord sought us and saved us. He added us together in order to extend His kingdom through every one of us. కాబట్టి దేవుడు వెదకి నిన్ను రక్షించుకొని సంఘంలో జత చేసింది ఎందుకంటే ఈ రాజ్యంలోనికి వ్యాపించి నువ్వు వారి కొరకు ప్రయాసపడి అనేక మందిని ఈ రాజ్యంలో తీసుకురావడానికే. Though Lord is giving everything whatever we need for the purpose that He's doing, that we have to win souls for Christ. కాబట్టి దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తుంటున్నాడు. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే మనము ఆయన కొరకు ఆత్మలను సంపాదించి See, the Lord's burden while He was here upon this earth. చూడండి, దేవుని యొక్క భారం ఏంటంటే మనము ఈ భూలోకంలో ఉన్నప్పుడు Anybody who shares the burden of the Lord in regard to building the kingdom of the Lord Jesus Christ, ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్య వ్యాప్తి గురించి దాన్ని విస్తరించుటకు వారి హృదయంలో భారాన్ని పంచుకున్నప్పుడు, if you take the share of the Lord's burden, ఆ భారంలో వేరే వాళ్ళు కనుక పాలు పంచుకుంటే, as we have just now read together in Luke chapter 12, seek ye first, all these things shall be added unto you. కాబట్టి లూకాసు వార్త 12:31 వచనం చదువుకున్న రీతిగా ఆయన రాజ్యమును వెతుకుడి, అప్పుడు ఇవన్నీ అనుగ్రహించబడును. We'll all read together 35 and 36 verse. 35, 36 కూడా అందరం కలిసి చదువుకుంటాము. Matthew chapter 9, 35, 36. మత్తయి సువార్త 9వ అధ్యాయము And Jesus went about 35, all 36. cities and villages, teaching in their synagogues and preaching the gospel of the kingdom, healing every sickness and every disease among the people. We'll all read together, please. దయచేసి అందరం Matthew 9:36 we will read now. మత్తయి When he saw the multitudes, యేసు he వారి was సమాజ moved with మందిరంలో compassion on బోధించుచు, them. రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందును గ్రామములందు సంచారం చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్న వారి మీద కనికరపడిరి. 37, 38 together, please. 37, 38 Then saith he కోత unto his విస్తారమే disciples, గాని పనివారు కొద్దిగా ఉన్నారు plenteous, but the గనుక laborers తన కోతకు పనివారిని పంపమని Harvest. కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. I asked one question yesterday to you. How many of you finished 5 times? No one raised your hand, but yesterday night one brother met me while I was sitting in my dining table. He came and told me, "Uncle, I finished 5 times." And I told him, "Do not worry. Within a week or 2 weeks, you will get a very good, best, costly prize."
నిన్న దినం ఒక ప్రశ్న అడిగైతే వచ్చాను. 25 సంవత్సరాల లోపల ఉండేవారు ఎవరైనా 5 సార్లు బైబిల్ గ్రంథం సంపూర్ణంగా చదివారా లేదా అని అడిగాను. అయితే నిన్న దినం భోజనం చేస్తున్న రాత్రి సమయంలో ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. అన్నాడు, అయ్యా నేను 5 సార్లు చదివేశాను అని. అంటే నేను అన్నాను, ఏం మీరు బాధపడద్దు, ఇంకొక 2 వారాల్లో మీకు అద్భుతమైనటువంటి బహుమానం వస్తుందని చెప్పి. Surprised. ఆయనతో When ఆశ్చర్యపోయాడు. I asked that brother, what are you doing? What are you studying? నేను అన్నాను, మీరేం చదువుతున్నారని అడిగాను ఆ బ్రదర్ని. That brother told me, brother, I am studying 6th standard. ఆయన ఆ బ్రదర్ అన్నాడు, నేను 6వ తరగతి చదువుతున్నాను అన్నాడు. I surprised. నేను ఎంత ఆశ్చర్యపోయాను. How he had prepared right from the childhood that he had finished 5 times. ఆ యొక్క చిన్న బాల్యం నుంచే ఎంతగా చదివాడో ఏమో కానీ 5 సార్లు అప్పటికి ముగించాడు. That brother is with us only. After the meeting, you can meet that brother. ఆ బ్రదర్ మనతో పాటు ఉన్నాడు. అయిపోయిన తర్వాత అతను కలుసుకోవచ్చు. See, 37, 38 when we read together. కాబట్టి 37, 38 చూస్తాము. The harvest. కోత విస్తారమే గాని పనివారి కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. This is the burden of the Lord. ఇది దేవుని యొక్క భారమైనది. While we are enjoying His blessings in our day-to-day life, మన జీవితంలో మన యొక్క అనుదిన జీవితంలో దేవుని యొక్క దీవెనలు మనం అనుభవిస్తూ ఉంటున్నాం. God అయితే also wants us to have concern on the people who do not know about the Lord Jesus Christ. అయితే దానితో పాటుగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉండే భారం ఏంటంటే ఆయనని ఎరుగని ఆ జనాంగం పట్ల వారికి నువ్వు నీ యొక్క ప్రతిస్పందన ఎట్లుందో ఆయన కోరుతున్నాడు. That is how you and I are helping and cooperating with the Lord Jesus Christ even in these days to build the kingdom. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి నువ్వు సహకారులుగా అవుతున్నావు. ఆయన యొక్క రాజ్యాన్ని విస్తృతి చేయడంలో, ఆయన రాజ్యాన్ని కట్టడం విషయంలో. Morning itself we have meditated how Christ Jesus had told us, you and I are the witnesses for Him today. ఉదయకాల సమయంలో కూడా మనం చూసుకోవచ్చు వచ్చాము. రాజ్యమును కట్టే విషయంలో, నిర్మించే విషయంలో నీవు నేను ఎట్లా సాక్షులుగా ఉంటూ వచ్చాము. Christ had given all power upon this earth. ఈ లోకంలో భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తు సర్వాధికారము మనకు అనుగ్రహిస్తుంది. Go into all the world and tell and preach the gospel. సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అంటున్నాడు. As soon as I say preach the gospel, what we immediately think about it? మనం ఎప్పుడైతే ఈ సువార్త ప్రకటించుడి అన్నప్పుడు మీరు ఏమనుకుంటారు? I am a small boy or girl. How can I go and preach? I am not a God servant. I am not a God servant. I am not a church elder. I am a small boy. How can I preach? నేను చిన్నవాడిని, బాలుడును, నేను గాడ్ సర్వెంట్ కాదు, ఎల్డర్ని కాదు, నేను ఎట్లా వెళ్ళి అందరికి ప్రకటించగలను అనుకుంటాం. But Lord really makes it very clear. Every born again children of God are an evangelist. కాబట్టి దేవుడు నొక్కి చెప్పేది ఏంటంటే ప్రతి రక్షించబడిన విశ్వాసి తను ఒక సువార్తికుడే. Acts chapter 2, 17, 18 we have already meditated morning also. అపోస్తల కార్యం 2, 17, 18లో మనం ఉదయం చూసాము. How you and I are here to evangelize for Christ Jesus. ఎందుకు మనం ఈ భూమి మీద ఉంటున్నామో, ఆయనకి సాక్షులుగా ఎలా ఉంటున్నామో కూడా చూసాం. In Romans chapter 1, రోమీయుల రాసిన పత్రిక 1వ what అధ్యాయము Paul says regarding the preaching of the gospel. సువార్త ప్రకటించడం గురించి పౌలు ఏమంటున్నాడు? 14th verse. We'll all read together. 14వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. I am the debtor both to the Greeks and to the కాని barbarians, వారికి both to the wise and to the జ్ఞానులకును unwise. మూఢులకును నేను రుణస్థుడను. So as much as in me as I am ready to preach the gospel to you at Rome also. 15 కాగా నా వలనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. He's a debtor, he says. ఆయన అంటున్నాడు, మీరు నాకు రుణముగా ఉంటున్నారు అంటున్నాడు. You are born again. మీరు రక్షించబడ్డారు. You know about Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మీకు తెలుసు. One who is sitting with you నీతో పాటు కూర్చున్న వ్యక్తి in your profession, నీ ఉద్యోగంలో అయితేనేమి, in your studies or in your schools and colleges, నీ కళాశాలలో, నీ పాఠశాలలో ఎవరైనా సరే, or one whom you come across who do not know about the Lord Jesus Christ. ఒకవేళ నువ్వు ఎదుర్కొన్న వ్యక్తి యేసుక్రీస్తుని ఎరగని వ్యక్తి అయి ఉంటే, Maybe your unconverted relatives, బహుశా నీ యొక్క బంధువులు అయి ఉండొచ్చు, వారు ప్రభువుని ఎరగపోయి ఉండొచ్చు. you are debtor to him or to her. కాబట్టి నువ్వు వారికి రుణస్థుడుగా ఉంటున్నావు Paul గుర్తుపెట్టుకో. says, I am debtor. నేను కాదు, ఈ పౌలు చెప్తున్నాడు ఆ మాటలు. So often what we do, మనం ఏం చేస్తాం చాలాసార్లు, we meet many people, but without opening our mouth, without telling about the good news of the Lord Jesus Christ, though the opportunities are given, we don't do that. We are coming as it is. అనేక సార్లు అవకాశాలు ఇవ్వబడతాయి, మనం నోరు కూడా తెరవము, అదే రీతిగా మరలా మనం వచ్చేస్తాం. 16th verse, what it says? 16వ వచనం ఏం చెప్తుంది? Romans 1:16, please all of us will read together. రోమీయుల రాసిన పత్రిక 1వ For I am not అధ్యాయం ashamed of the gospel సువార్తను of గురించి Christ. నేను సిగ్గుపడేవాడిని కాను, Salvation ఏలైనగా to everyone that believeth. నమ్ము ప్రతి వానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. I am not ashamed of the gospel, he says. క్రీస్తు సువార్త ప్రకటించడానికి నీ సిగ్గుపడేవాడిని కాదు అంటున్నాడు. Often what do we think when we open to tell someone about Jesus Christ? క్రీస్తుని గురించి చెప్పడానికి మనం ఏమనుకుంటాం? What do we feel often? మనం ఎట్లా అనుకుంటాం? Suppose if they come to know I am a Christian, వారు ఒకవేళ నేను క్రైస్తవుని తెలుసుకుంటే but will they move with me? నాతో పాటు మళ్ళీ నడుస్తారా? In an office where I am working, నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో, suppose if they come to know I am
born again believer of the Lord Jesus Christ. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆయన నా రక్షకుడుగా నేను అంగీకరించాను తెలుసుకుంటే Will they allow me to work continually or they'll terminate me? వాళ్ళు నన్ను ఇంకా పని చేయడానికి అనుమతిస్తారా లేకపోతే తీసివేస్తారా? Suppose I reveal all these things to my friends, will they move with me? ఉదాహరణకి నీ ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ నా ఫ్రెండ్స్కి పంచుకుంటే వారు నాతో అట్లా మాట్లాడతారు. ఇంకా With these thoughts often we hesitate to reveal about ourselves, tell the gospel. ఇటువంటి సందేహాలతో అనేక సార్లు తటపటాయించి వారితో మాట్లాడడానికి సంశయిస్తాం. But what Paul says? అయితే పౌలు ఏమంటున్నాడు? What is, I am not ashamed. అని సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడి వాడిని కాను అంటున్నాడు. So furthermore, what he says in 1 Corinthians chapter 9, మొదటి కొరింథీ 9లో ఏమంటాడు? ఇంకా 16th verse, we all read together. 16వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 1 Corinthians 9:16, please. మొదటి కొరింథీ 9:16. For though he నేను preached the సువార్తను gospel, I have nothing to glory ప్రకటించుచున్నాను, in. నాకు అతిశయ Read కారణం upon me. లేదు. సువార్తను To me, ప్రకటింపవలసిన preach not the gospel. భారము నా మీద మోపడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ. See the burden that Paul had it. చూడండి పౌలుకునేటువంటి భారం ఎంత గొప్పగా ఉందో. For necessity is laid upon me. నాకు సువార్త ప్రకటించవలసిన బాధ్యత నా మీద మోపబడి ఉన్నది అంటున్నాడు. Oh, is unto me if I preach not the gospel. అయ్యో సువార్త ప్రకటింపబోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. If I do not open my mouth to tell about what Jesus Christ done in my life. నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన కార్యాన్ని నీ చెప్పడానికి నా నోరు విప్పి చెప్పకపోతే నాకు శ్రమ అంటున్నాడు. As soon as when he was doing he himself like that, how he had already given advice to the young people. ఆ విధంగా చెప్పట్లో అప్పటికే యవనస్తులకి ఆయన ఒక సలహా ఇచ్చినట్టుగా చెప్తున్నాడు. 2 Timothy 4:2. 2 తిమోతి 4:2లో read కూడా together. అందరం కలిసి చదువుకుంటాం. 2 తిమోతి 4:2. Preach the word, be instant in season, out of season. We'll all read together, please. దయచేసి అందరం తీస్తాము. 2 తిమోతి 4:2. All young evangelist brothers, evangelist sisters are sitting here. యవన సువార్థికులు అందరూ కూడా చదవండి. After I go home and tell everyone, I met many evangelist sisters, many evangelist brothers I met in Bethesda. నీ ఇంటికి వెళ్ళిన తర్వాత బహుశా మీ గురించి నీ విధంగా చెప్పదలుచుకున్నా. బెతెస్దాలో అనేక మంది సువార్థికులు నేను కలుసుకున్నానని చెప్పాలనుకుంటున్నాను. Because as soon as they were born again, they were ready to tell the gospel to someone, pass it on the good news to someone. ఎందుకంటే వారు రక్షణ పొందిన వెంటనే ఆ సువార్తను పట్టుకొని వేరే వాళ్ళకి వెళ్ళడానికి సిద్ధపడుతూ వచ్చారు. In season or out of season. వారు సమయమందును అసమయమందును ప్రయాసపడుతూ వచ్చారు. Lord is there to work with each and every one of us. కాబట్టి మనలో ప్రతి ఒక్కరిలో దేవుడు పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. When you take part in the Lord's ministry in building the kingdom of God, Lord also will not leave you without blessing you. He will also give you abundantly whatsoever your need in your secular life. కాబట్టి ఎప్పుడైతే దేవుని రాజ్యం కట్టట్లో నువ్వు నిశ్చయించుకొని ఆయనతో సహకారంగా ఉన్నప్పుడు నువ్వు దేవుని విడిచిపెడతాడు అనుకోవద్దు. దేవుడు సమృద్ధిగా నేను ఆస్వాదిస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా నేను ఆశిస్తాడు. Now our doubt is, మన సందేహం ఏంటంటే when to start to open our mouth to preach the gospel. ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి ఎప్పుడు నేను ఆరంభించాను? Is there any age is there? ఏదైనా వయసు ఉందా? Should I complete 20 years? నేను 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలా? Should I complete 18 years? నేను 18 సంవత్సరాలు ముగించాలా? Or should I complete 25? నేను 25 సంవత్సరాలు ముగించాలా? Or should I finish my marriage? మొదటగా నా వివాహం చేసుకోవాలా? So that at the time I'll be recognized that I can tell boldly to everyone gospel. అప్పుడు నాకు వయసు వచ్చినప్పుడు ఎంతో ధైర్యంగా అందరికి చెప్పగలను. Turn to Luke chapter 8. లూకా సువార్త 8వ అధ్యాయం. How Christ had given us a lot of examples. ఎట్లా క్రీస్తు ప్రభువారే స్వయంగా ఆయన అనేకమైన ఉదాహరణలను మనకు అనుగ్రహించాడు. Cut short the time, just we'll all read together 30th verse. 30వ వచనము గురించడానికి Luke చదువుతున్నాము. 8:30 please. లూకా 8:30 వచనం. And Jesus asked యేసు him, నీ saying, పేరేమని what is thy వారిని name? అడగగా చాలా దెయ్యములు వానిలో devils were చొచ్చి entering him. ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయన్ని వేడుకొనెను. We all know about this. ఈ యొక్క వృత్తాంతం మనకు తెలుసు. Demon possessed. ఒక సేన అనే దెయ్యం పట్టిన వ్యక్తున్నాడు. His life was in the graveyard. అతని జీవితం అంతా సమాధుల్లో గడుపుతున్నాడు. He was bound by the chains and fetters. ఆ యొక్క సంఖ్యల చేత తుత్తునీలుగా లేకపోతే ఏమాత్రం సాధు చేయబడలేని పరిస్థితిలో ఉంటున్నాడు. Whom did he meet? ఎవరిని ఆయన కలుసుకున్నాడు? Jesus, he met Jesus Christ. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారినే కలుసుకున్నాడు. What Jesus Christ, as soon as he met him, it delivered him by the power of the Lord Jesus Christ. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కలుసుకున్నారు వెంటనే తనలో ఉండేటువంటి ఆ దురాత్మ సమూహాన్ని అంతా వెలగొట్టాడు. Think over what you might have felt about it. చూడండి అతను ఎంతగా ఆలోచించుంటాడో. After he was delivered from the power of this devil, అటువంటి భయంకరమైన సేన దేవుని చేత విడిపించబడిన after తర్వాత he had received the forgiveness of sins of the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారి నుంచి పాప క్షమాపణ పొందుకున్న after he తర్వాత had received the joy and peace
that Jesus Christ had given him, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క సంతోషము, నెమ్మది, సమాధానం పొందుకున్న తర్వాత he could not be quiet. ఇంకా ఏమాత్రం మౌనంగా ఉండేవాడు కాదు. What is requesting Jesus Christ? ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని ఏమని అడుగుతున్నా అంటే 38 verse, we'll all read together. 38. 38వ వచనం అందరూ Luke చదువుతాం. 8:38, please. లూకా Now the 8:38. man out of whom the devils were గెరాసేను departed, ప్రాంతంలో ఉండు జనులందరూ sought him that భయభాంతులై he might be with him. గనుక తమ్మును Sent him away, విడిచిపోమని ఆయన వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్తుండగా దెయ్యములు వెదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయన్ని వేడుకొనేను. Jesus, I will continue to come with you, Lord. యేసయ్య నీతో పాటు నేను వస్తాను, I want to enjoy throughout my life with you. నా జీవితం అంతా కూడా నీతో పాటు ఉండి ఎంతో అనుభవించాలని What did కోరుతున్నాను. Jesus say? అయితే యేసయ్య ఉన్నాడు, Sent him away saying, ఆయన 39. 39వ వచనం, ఆయన నీవు Return to thine house, O నీ house. ఇంటికి తిరిగి How వెళ్ళి great things God hath done unto thee. You know, దేవుడు read నీకెట్టి together, కార్యములు please. చేసెను. Brothers also. అందరు సహోదరులు కూడా చదవండి. When this way తెలియజేయమని public వానితో knows చెప్పి how great things- వాడిని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను ఆ పట్టణం అందంతటా You ప్రకటించెను. know, this verse, Lord is speaking to you and to me what we have to do today. That's what we are reading these verses. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. దీని ద్వారానే ఈ వాక్యం బట్టి మనం చేయాలి. Return to thine own house. నీ ఇంటికి నువ్వు తిరిగి వెళ్ళు. Show how great things God hath done unto thee. నీకెట్టి గొప్ప కార్యములు చేశానో దేవుడు అది తెలియజేయ అందరికీ. Jesus told him, tell him, go for training 3 years. Be under 3 years training, 1 year training to preach the gospel. 3 సంవత్సరాల తర్ఫీదు కోర్సు లేకపోతే 1 సంవత్సరం తర్ఫీదు కోర్సు కుండా వెళ్ళు అని యేసుక్రీస్తు చెప్పాడా? Just what had happened in your life? నీ జీవితంలో నీకు ఏం సంభవించిందని చెప్పు. What was your pathetic condition of your life? నీ దయనీయమైన స్థితి ఏందో చెప్పు. When you met me, what had happened? నీవు నన్ను కలుసుకున్నప్పుడు నీ పరిస్థితి What I ఎట్లా did చెప్పు. for you. నేను నీకేం చేశాను That is the చెప్పు. good news. అదే సువార్త. How our sins were forgiven. మన పాపములు ఎలా How క్షమించబడ్డాయో, we were washed by the blood of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత ఎట్లా How we రక్షించబడ్డావో, were delivered from the powers of sin, Satan and flesh. లోకము, అధికారము, సాతాను యొక్క అంధకార శక్తుల నుంచి ఎట్లా నువ్వు విడుదల పొందావో, And how we were saved and how we were enjoying the heavenly joy and peace. ఇప్పుడైతే పరలోకపు ఆనందం, సంతోషం, సమాధానం అనుభవిస్తున్నావు కదా. Within 30 minutes, 30 seconds, I finished all this gospel. ఇది కేవలం 30 సెకండ్లు చాలు ఇదంతా That's చెప్పడానికి. what happened to every one of us. అదే మనకందరికి కూడా జరిగేది అదే. So, as soon as Jesus said, ఆ విధంగా ప్రభువైన what he యేసుక్రీస్తు did, చెప్పినప్పుడు and he went his way and published throughout the whole city how great things Jesus has done unto him. కాబట్టి That's 39th, second part of it, the last part. 39వ వచనంలోనే చివరి వచనం, వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను ఆ పట్టణం అందంతటా ప్రకటించెను. See, in Mark we read that he went to the city called Decapolis. దెకపోలి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడని మార్క్స్ వార్తలో రాయబడుతుంది. Deca means how many in mathematics? దెక అంటే అర్థం ఏంటి మా గణిత శాస్త్రంలో? 10 cities, one single evangelist preached all over the villages. ఒక్క సువార్తికుడు 10 పట్టణములు 10 గ్రామములు అన్నిటిని కూడా ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. What was the qualification? తన యొక్క అర్హత No ఏంటి? qualification. ఏ అర్హత లేదు. His experience is the good news for him. తన యొక్క అనుభవమే ఆ యొక్క సువార్తకు ప్రకటించి చేసింది. How long he waited? ఎంతకాలం వెయిట్ As soon చేశాడు. as he was born again, ఎప్పుడైతే రక్షణ పొందాడో he వెంటనే began to testify about the Lord Jesus Christ, what he had done in his life. తన జీవితంలో ఏ కార్యం అయితే ప్రభువైన యేసుక్రీస్తు చేశారో అది చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి వెళ్ళిపోతూ వచ్చాడు. There are many are sitting brother side. ఇక్కడ కూడా అనేక సహోదరులు కూర్చున్నారు. Like Legion, we are all once we were like Legion. మేము కూడా ఒకసారి సేన వలె ఉంటున్నాం So, అనుకుంటున్నాం. but we were delivered by the power of the Lord Jesus Christ. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలము చేత విడిపించబడిన వారము. Like this brother, are we sharing this good news wherever and whomsoever we meet? ఈ సహోదరు వలె మనం కూడా ఎక్కడికి వెళ్ళినా సరే వారితో మన సువార్తను ప్రకటిస్తున్నామా? So young evangelists, యవ్వన సువార్తికులు, only these brothers only can do that. Lord had done it. కేవలము సహోదరులే ఈ పని చేయగలరా? We'll see some sister evangelists. We'll see in John chapter 4. సువార్తికి పనిచేసిన సహోదరులు కూడా మనం What చూస్తాము. had happened to her life? John chapter 4. యోహాను సువార్త 4వ అధ్యాయము, అక్కడ తన యొక్క జీవితంలో ఏం జరిగిందో చూస్తాం. As soon as I say, you might be knowing that we are going to discuss about Samaritan woman. నీ మాట చెప్తుండగానే మీ హృదయంలో మీరు అనుకోవచ్చు, మీరు సమరయ స్త్రీ గురించి చెప్తున్నారు అనుకోవచ్చు. Her condition was very, very big problem. తన యొక్క సమస్య ఎంతో భయంకరంగా ఉంది. As she came to draw the water ఆమె నీళ్ళు చేతుకోవడానికి in the వచ్చినప్పుడు village of Samaria, సమరయ అనే గ్రామంలో and Lord started speaking to her. దేవుడు ఆమెతో మాట్లాడడానికి And ఆరంభించాడు. Lord speaking about the living water. ఆయన జీవము జలం గురించి మాట్లాడుతున్నాడు. She requested, Lord, will you give me that water? ఆమంట వచ్చింది, అయ్యా అది నాకు దయచేయి అంటున్నావు. What did Jesus say? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? Go and bring your husband. నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నాడు. So now, what she said?
ఆమె ఏమన్నది, So I do not have. I have already 5, or now also I have not. నాకు భర్త లేడు, నాకు 5 మంది పెనిమిట్లు ఉండి ఇప్పుడు ఉన్నవాడు ఆయన భర్త కాడు అని చెప్పింది. But how Lord exactly told what's her problem? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె యొక్క ఖచ్చితమైన సమస్యను ఆమెకు చెప్పాడు కదా. See, very, very sure they said. నిశ్చయముగా ఆయన అంటున్నాడు 18th verse. 18వ Lord వచనంలో, said, for thou hast had 5 husbands, and he whom he now is not only one husband said, thou truly. నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పిదివా నేను. How Christ also showing the sins so that they can come out of it and they can be born again. చూడండి, క్రీస్తు ఏ విధంగా ఆ పాపములని చూపించి దాని నుంచి బయటికి రాగలడానికి ఆయన మార్గం సిద్ధపరుస్తున్నాడు కూడా. Lord granted her the real forgiveness of her sins. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెకు నిజమైనటువంటి పాప క్షమాపణ She అనుగ్రహించారు. received the living water from the Lord Jesus Christ at well. ఆ యొక్క బావి దగ్గర నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి నుంచి జీవజలాన్ని ఆమె పొందుకుంది. What did she do afterwards? ఆమె ఏం చేసిన తర్వాత, What did she did? ఆమె ఏం చేసిన తర్వాత 29th verse. 29వ She వచనం, went back to her village. తన ఇంటికి వెళ్ళింది. Come see a man which told me all things that ever I did. He is not this Christ. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని వారు ఊరి వారితో చెప్పగా. See, 39th verse says the whole village is evangelized. వారు ఆ ఊర్లో ఉండి బయలుదేరి ఆయన ఎదుగు వచ్చి ఆ ఊర్లో వారందరూ కూడా రక్షించబడ్డారు. How many evangelists are sitting here right now? Sister evangelist. ఇక్కడ ఎంతమంది స్వార్థికులు పనిచేసేటువంటి సహోదరులు ఉన్నారో తెలియదు. As soon as she had received, she could not keep quiet, ran immediately to village. She did tell everyone, come and see. ఆమె జీవజలాన్ని పొందుకున్న వెంటనే ఆ ఊర్లోనికి పరిగెత్తింది, చూసిన ప్రతి ఒక్కరితో చెప్పింది, వచ్చి చూడని చెప్తా ఉంది. Christ forgiven my sins. క్రీస్తు నా పాపం You క్షమించాడు, have given me joy and peace. నాకెంతో సంతోషం నెమ్మది I ఇచ్చాడు, cannot keep quiet myself. నేను ఇప్పుడు మౌనంగా ఉండలేను. So now you tell me when to preach the gospel. ఇప్పుడు మీరే చెప్పండి, ఎప్పుడు మనం సువార్త ప్రకటించాలి? As soon as on the day when you born again. ఆ రక్షణ పొందిన దినము రోజే. Because in baptism you might have confessed. అయితే ఆ బాప్తిసంలో నువ్వు ఒప్పుకొని ఉండొచ్చు. Some questions they'll ask you. కొన్ని క్వశ్చన్లు వేస్తారు కదా, Did you give your testimony to anyone else? నీ యొక్క సాక్ష్యం ఎవరితో పంచుకున్నావా అని అడుగుతారు. So that's what our Lord says everything. ఆ విధంగా దేవుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తాడు. Turn to 2 Kings chapter 5. 2 Kings. రెండవ రాజులు 5వ Here అధ్యాయం. also we see very youngest sister evangelist, we see it. ఇక్కడ కూడా ఒక చాలా అల్ప వయసులో ఉండేటువంటి స్వార్థికురాలను చూడొచ్చు. Did you take? చూసారా? Shortly, I'm going to finish it in another 5 minutes, please. ఇంకా 5 నిమిషాలు 2 ముగించేస్తాను. Kings 5:1. రెండవ రాజులు 5:1. Naaman, captain సిరియా of the రాజు host, సైన్యాధిపతి he was అయిన a నయమాను అని ఒక ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్టు రోగి. Such a big man, leprous. అటువంటి గొప్ప పరాక్రమశాలి కుష్ఠరోగి. So how many times that day night he suffered and disgusted, irritated. బహుశా ఎన్ని రాత్రులు ఆయన ఎంతో చికాకుపడి ఎంతో అసహించుకుని ఎంతో మాట్లాడేవాడుగా ఉంటున్నాడేమో. We'll read 2nd verse. రెండవ వచనం చూస్తాము. Syrians had సిరియన్లు gone out గుంపులు by గుంపులుగా companies and బయలుదేరి brought away captive ఇశ్రాయేల్ out of దేశం the land మీదకి of పోయి Israel, ఉండిరి. made. వారు అచ్చటి నుండి ఒక Naaman's చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. 3rd verse together. మూడవ వచనం కలిసి చదువుకుందాం. Mr. అది So షోమ్రోన్లో ఉన్న God, ప్రవక్త my దగ్గర God, నా you ఏలిన వాడు ఉండవల్లని నేనెంతో కోర్చున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగను బాగు చేయనని తన యజమానురాలతో అనెను. Little maid convey the message. చిన్నది ఆ యొక్క పనిచేసేటువంటి స్త్రీ ఆ బాలిక తన యొక్క వర్తమానం పంచుకుంది. What message she said? ఏంటి ఆ వర్తమానం? Our Lord go to Israel. నా ప్రభు ఇశ్రాయేల్ దేశంకి వెళ్తే మంచిది. There is a man of God. అక్కడ ఒక ప్రవక్తున్నాడు, As we all know very well. అవంత మనకు తెలుసు. Then how the Naaman went. నయమాన్ వెళ్ళాడు, How he met Elisha. ఎలీషాను కలుసుకున్నాడు. And how he dipped in the river of Jordan 7 times. యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు, Born again. రక్షించబడ్డాడు. Born again. ఏమైంది? Where is he now? ఎక్కడ Where is he now? ఎక్కడున్నాడు ఆయన He ఇప్పుడు? is in heaven. ఆయన పరలోకంలో We are ఉన్నాడు. going to see him. మనం చూస్తాం ఆయన్ని. So who told him the gospel? ఎవరు ఆయనకి స్వార్థ చెప్పారు? They're all very silent. మీరంతా మౌనంగా ఉన్నారే. They are telling you are not very silent. It's a small little maid. చాలా చిన్నది, Just to convey the message. కేవలం ఒక వర్తమానం పంచుకుంది. See, people never knew about our Lord Jesus Christ. అనేక మంది జనాంగానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో కూడా తెలియదు. Because of the religious feelings, they think that it is a religion, it is like our God, their God, like that. మత ఛాందసమైనటువంటి భావాలను బట్టి ఇది మన దేవుడు అది వాళ్ళ దేవుడు అని అనుకుంటా ఉంటారు. Many do not know
the message that Christ came and he came to die for everyone. క్రీస్తు ప్రబోధించినటువంటి ఆ సూక్తుల బోధ వారికి అసలు తెలియదు. So when you and I share this good news to anyone, many may be brought to the saving knowledge of the Lord Jesus Christ. అయితే నువ్వు నేను ఈ సువర్తమానం పంచుకున్నప్పుడు అనేక మంది రక్షించేటువంటి ఈ కృపలో పాలుభాగస్తులు అవుతారు. Of course, public preaching is not allowed here nowadays in this state of Karnataka. బహుశా కర్ణాటక రాష్ట్రంలో బహిరంగంగా ప్రకటించడం అనేది అనుమతి ఇవ్వని అంశమే. But with whom you move every day very close to them, you can open your mouth and you can tell them the good news. అయితే నువ్వు ఎవరితో అయితే సన్నిహితంగా ప్రతిరోజు మెలుగుతున్నావో వారితో నువ్వు నోరు చెప్పొచ్చు. With the burden you have to pray for God, pray to God. అయితే వారి విషయమై నువ్వు ఖచ్చితంగా భారంతో దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. Lord, will you give me one soul? అయ్యా ఒక్కసారి అవకాశం ఇస్తావా? Through me whom you are going to save, Lord? నా ద్వారా ఎవరిని రక్షించగోరుతున్నావో చెప్పు. I know a lot of my classmates are there with me. నాతో పాటు అనేక మంది కళాశాల విద్యార్థులు ఉన్నారు. I move a lot of my friends. నా ఫ్రెండ్స్ తో పాటు వెళ్తా ఉంటాను. All are not Christians. వారందరూ క్రైస్తవులు కాదు. They are from different religions, different other backgrounds. అనేక మంది వివిధ మతాలకు చెందిన వారు. But Lord, if you touches them, అయితే నువ్వు వారిని తాకితే, Lord, please tell me whom to tell. అయ్యా చెప్పండి, ఎవరితో కూడా నేను పంచుకోవాలో చెప్పండి. So once you have that burden, ఒకవేళ అటువంటి భారం అనుకుంటే Lord will reveal to whom to tell it. దేవుడు మనకు బయలుపరుస్తాడు, ఎవరితో మాట్లాడాలో కూడా చెప్తాడు. Through you, Lord can bring them into the saving knowledge of the Lord Jesus Christ. నీ ద్వారా రక్షించబడేటువంటి ఆ యొక్క జ్ఞానంలోనికి వారిని తీసుకురాగలడు. As soon as I born again at the age of 19 సంవత్సరాల్లో నేను రక్షించబడినప్పుడు immediately I began to tell the Lord Jesus Christ. వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్తా వచ్చాను. The sins that I committed till 19 had led me to commit suicide. నేను 19 సంవత్సరాల వరకు చేసినటువంటి ఆ పాపాలు నన్ను ఆత్మహత్య చేసుకునే దాకా తీసుకెళ్లిపోయాయి. When I went to commit suicide with the rope to stand under the tree, I looked up, already one man is hanging there. నేను ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకోవడానికి ఒక ఉరి వేసుకోవడానికి వెళ్తే వచ్చినప్పుడు ఆ తాడును తీసుకున్నాను, చూస్తూ ఉంటే ఇంకొక వ్యక్తి కూడా అక్కడ ఉరి వేసుకొని ఉంటున్నాడు. There I heard the voice of God. అప్పుడు దేవుని స్వరం విన్నా. Jesus spoke to me, I died in your place. You need not. I will give you my life. అప్పటికే ప్రభువైన యేసుక్రీస్తు స్వరం నాకు వినపడింది. ఏమంటే నేను ఇప్పటికే నీ స్థానంలో నేను చనిపోయాను, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, నీకు జీవం ఇస్తా అన్నాడు. Can I be quiet? నేను మౌనంగా ఉండగలనా? Immediately I began to tell everyone. వెంటనే నేను అందరికీ బోధించాను. Visited villages after villages. గ్రామాల వెంబడి గ్రామాలు వెళ్ళాను. So but while I was doing his work, ఆయన పని చేస్తా ఉన్నప్పుడు Lord also very very careful in bless me in my studies and is there to take me to the top. నా యొక్క చదువుల విషయంలో నాకంటే ఎక్కువగా ఆయన ఎంతో పట్టించుకున్నవాడే, నన్ను ఆస్వాదించి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు. Tell some good news to your friends. కాబట్టి దయచేసి కొంత సువార్తను మీ స్నేహితులు పంచుకోండి. Be lovingly show Christ love to them. ఎంతో ప్రేమతో క్రీస్తు ప్రేమను పంచుకోండి. Smile at them. నవ్వుతో. So whomsoever very serious, tired of many things, go near to them. You talk to them politely. Hello sir, how are you? Hello madam, how are you? Are you okay? ఎంతో Kind words. ఎంతో విషాదంలో లేకపోతే కోపంగా ఉండేవారు, లేకపోతే ఎంతో గంభీరంగా ఉండేవారు, వారి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారండి, బాగున్నారా అనేటువంటి చిన్న సామాన్యమైనటువంటి దయాపూర్వకమైన మాటలతో వారిని పలకరించండి. Be happy before them. వాళ్ళ ముందు సంతోషంగా ఉండండి. Lot of my students used to come and say, sir, what sir, you are always happy sir. You are. నా యొక్క విద్యార్థులు అనేక మంది వచ్చి, ఏంటి సార్ మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, smiling sir, how is it possible sir? ఎప్పుడు చూసినా మీరు నవ్వుతూ ఉంటారు, ఎట్లా You సార్? are severely beating us, immediately coming back and again after evening you are again smiling at us. How is it possible sir? క్లాస్లో ఏమో ఉదయం పూట మమ్మల్ని కొడతారు, సాయంత్రం వచ్చి చూస్తే ఎంత నవ్వుతూ ఉంటారు, ఏంటి సార్ ఇది అంటారు. To them I tell them very clear. వాళ్ళతో నేను స్పష్టంగా చెప్తాను, One who is sinners, ఒకప్పుడు మేము పాపులము, because of Christ is in my life. అయితే క్రీస్తుని బట్టి నా జీవితంలో He makes me happy all the time. ఆయన నన్ను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండిస్తాడు. One Sardarji came for admission for his son. ఒక సర్దార్జీ వచ్చాడు వాళ్ళ కుమారుని అడ్మిషన్ కొరకు. When he came into my office, నా ఆఫీస్లోకి వచ్చాడు. and he was a little bit worried over because low marks his son got it. తన కుమారుడికి చాలా తక్కువ మార్కులు వచ్చాయని చింతిస్తా I ఉన్నాడు. was smilingly, happily talking to him. ఆయనతో ఎంతో నవ్వుతా ఆయనతో మాట్లాడాను. I gave him a cup of coffee. ఒక మంచి కప్పు కాఫీ ఇచ్చాను. Snacks, you please take it sir. అయ్యా స్నాక్స్ తీసుకున్నాను. నన్ను He came for admission. నేను అడ్మిషన్ కోసం He ఇచ్చాను. surprised the way I show Christ love to him. నేను క్రీస్తు ప్రేమను పంచుకున్న దాన్ని బట్టి ఆయన ఎంతో ఆశ్చర్యపోయాడు. Sir, what about my son? Will he get admission? అయ్యా నా కుమారుని పరిస్థితి ఏంటి, అసలు ఆయనకి సీట్ వస్తుందా ఇక్కడ అని Not that అడిగాడు. much bright boy, bright student sir. అతను ఎంతో జ్ఞానవంతుడు కాదు అసలు. Don't worry sir, all that I'll take care. Why you worry about all these things? Don't worry sir, we are here sir. మీరంతా Take care. మర్చిపోండి, మీరు అవంతా మర్చిపోండి సార్, నువ్వేం చూసుకుంటాం అవన్నీ మేము చూసుకుంటాం అని చెప్పాను. Just pouring out Christ love upon him. కేవలము క్రీస్తు యొక్క ప్రేమను సమృద్ధిగా కుమ్మరించడమే. Confused very much. ఆయన అయితే కలవరలో అయిపోయాడు. That from military tank, from there he came. మిలిటరీ ట్యాంక్ నుంచి కూడా ఆయన వచ్చాడు. So I finished admission.
ఆయన అడ్మిషన్ Always, ఇచ్చిన వాళ్ళ don't బాబుకి worry, don't worry, I am here to help you, don't worry, man. నువ్వేం బాధపడద్దు, మీ పిల్లవాడి గురించి నేను చూసుకుంటా అని So, చెప్పాను. everything's over. అంతా అయిపోయింది. So, and afterwards he came, sir, 1 minute, can you come out? He asked me. అంతా అయిపోయిన తర్వాత అయ్యా ఒక్కసారి మీరు బయటకు వస్తారు మాట్లాడాలన్నాడు. Sir, please don't mistake me. Well, I met many top-level officers, many people. When I was speaking to you, somehow I am very happy. How is it possible, sir? మీరేమనుకోవద్దు, ఒక మాట చెప్తానంటే అనేక మందితో మాట్లాడాను, కానీ మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఎందుకో లోపల చాలా సంతోషంగా ఉంది. ఏంటి సార్ అదే అని. Right time, you know. Charles. I called him second time. Good opportunity. కాబట్టి మంచి అవకాశం కదా. I threw the net, one fish I got. కాబట్టి వల వేశాను, ఒక చేప పడింది. The name of the net is love of Christ. ఆ వల పేరు ఏంటంటే క్రీస్తు యొక్క ప్రేమ. Now he came second time. రెండోసారి వచ్చాడు. I gave him second time coffee. I gave him. రెండోసారి మళ్ళా కాఫీ ఇచ్చా. I gave him a New Testament. న్యూ టెస్ట్మెంట్ కాపీ 1 ఇచ్చాను. hour I shared gospel. ఒక గంట సేపు ఆయనతో His మాట్లాడాను. son born again. తన యొక్క కుమారుడు He రక్షించబడ్డాడు. came to Jehovah Shammah. జోషమకు వచ్చాడు. See, pour out Christ's love. చూడండి, క్రీస్తు ప్రేమను సమృద్ధిగా Smile ప్రకటించండి. at them. వారి ముందు ప్రకటించండి. When they are very serious, you also don't be serious. You look like this. Who will come to you? Then you are also like that. వాళ్ళు సీరియస్ గా ఉండి నువ్వు సీరియస్ గా ఉండి ఎవరు వస్తారు దేవుని దగ్గరికి? Pour out Christ's love upon everyone. అందరి మీద క్రీస్తు ప్రేమను సమృద్ధిగా Be free from all kinds of these tensions. ఈ యొక్క టెన్షన్స్ నుంచి అన్నిటిని కూడా విడుదల చెందండి. Whomsoever you meet, Christ can give that soul for yourself. ఎవరిని నువ్వు కలుసుకున్నా సరే ఆ వ్యక్తిని, ఆ ఆత్మను దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. That is how our early days, that is the testimony of us. కాబట్టి ఆ దినాల్లో మాకుండే సాక్ష్యం అదే. Wherever they went, they brought many souls for Christ. వారు ఎక్కడికి వెళ్ళినా, మన పితరులు ఎక్కడికి వెళ్ళినా సరే వారు అనేక ఆత్మలు సంపాదించుకుని తెచ్చేవారంగా ఉంటున్నారు. Suppose if you are going by auto, ఉదాహరణకి ఆటోలో వెళ్తున్నాం you అనుకోండి. know very well you only going to pay the fees. Auto fare. మీకు తెలుసు ఖచ్చితంగా ఆటోకి మీరు డబ్బులు ఇస్తారు. So whatever you say, you will hear only. కాబట్టి మీరు ఏం చెప్పినా కూడా అది వింటాడు. So nicely you can start. How are you, sir? కాబట్టి నెమ్మదిగా ఆరంభించండి. ఎలా ఉన్నారండి అని అడగండి. Did you finish your breakfast, sir? మీరు బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా అని అడగండి. What are you doing, sir? మీరు ఏం చేస్తున్నారు? 4-5 words enough. చాలు, 4 మాటలు. Then already he had fallen in your hand. అప్పటికే నీ బుట్టలో పడిపోయాడు. Son. Then now he is prepared to hear what I am going to say. కాబట్టి ఇప్పుడు అతను నువ్వు ఏదైతే చెప్తావో వినడానికి సిద్ధంగా ఉన్నట్టే. Whenever I go by auto, నేను ఎప్పుడైతే ఆటోలో I ప్రయాణిస్తానో don't leave any auto drivers. ఏ ఆటో డ్రైవర్ని కూడా వదిలిపెట్టను. Once I booked a auto from Rayapuram to Egmore railway station. రాయపురం నుంచి ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి ఆటో So తీసుకున్నాను. the auto driver, he was a devotee of this Mel Marvattur. మేర్మల్ Om Shakti. No, ఓం శక్తి అనేటువంటి ఆ దేవతకి సంబంధించిన, don't know, brother. That white, red what they wear it. ఓకే, దానికి సంబంధించినటువంటి భక్తుడు ఆయన. Red color, very big red color. This one, all 4 chains here and all. Looks like. ఎంతో భయంకరంగా కనిపించే 3 నామాలు పెట్టి ఇక్కడ 4 తాళ్ళు, ఇక్కడ 4 తాళ్ళు కట్టుకున్న వ్యక్తి. But with determination I got into his heart. I planned, I prayed also. నేను నిశ్చయపరచుకున్నాను, ఈ ఆటోలో ఎక్కాను, ప్రార్థించాను, ఖచ్చితంగా సువార్త చెప్పాల్సిందే అనుకున్నా. That I am going to open my mouth. నేను నా నోటిని తెరవాలి ఇప్పుడు. I depended on the Lord. Lord, he helped me. అయ్యా దయచేసి సహాయం చేయని దేవుని అడిగాను. Okay, sir, what are you doing, sir? అయ్యా మీరు ఏం చేస్తున్నారు How అడిగాను. is your health? Are you okay? మీ ఆరోగ్యం ఎలా ఉంది, బాగుందా? How many of your children? మీ పిల్లలు ఎంతమంది? Son, are you able to manage yourself by the expense you are getting through this auto? ఈ ఆటో ఖర్చుల ద్వారా నీ జీవితాన్ని గడపగలుగుతున్నారా అని అడిగాను. So now seeing 5 minutes over. He prepared already. ఈ 5 నిమిషాలు అంతా అయిపోయింది. Who will అప్పటికే not yield when you are asking willingly and lovingly? ఇంత ప్రేమ చూపించి అడుగుతా ఉన్నప్పుడు ఎవరు వినరండి. So then I began preaching gospel. My testimony, I started with my testimony. అప్పుడు మొట్టమొదటిగా నా సాక్ష్యంతో ఆరంభించాను. So when you meet non-Christians, never hurt their gods, never hurt their religions, never open that. You tell about what Christ done in your life. That's all. కాబట్టి మీరు ఎప్పుడైతే అవిశ్వాసం ఎదుర్కొంటూ వచ్చారో వారి యొక్క దేవతల గురించి, వారి విశ్వాసం గురించి, వారి పట్టింపుల గురించి ఏం మాట్లాడొద్దు. దేవుడు నీకు ఏదైతే చేశాడో నీ సాక్ష్యాన్ని పంచుకో. They know already about all those things. అవన్నీ గురించి వారికి తెలుసు. You tell only about Jesus. క్రీస్తు గురించి మాటకి They don't know Jesus only. క్రీస్తు గురించి వాళ్ళకి They తెలియదు. know everybody. మిగతా అందరి గురించి వాళ్ళకి తెలుసు, క్రీస్తు గురించి తెలియదు. So when I started telling him, ఎప్పుడైతే నేను ఆ విధంగా చెప్తూ వచ్చాను, he was very seriously listening to me. ఆయన చాలా తీవ్రంగా వింటున్నాడు. Accordingly, the time I saw, what time will reach, I managed my timings, finished gospel. కాబట్టి నేను ఎంత కాలంలో మళ్ళీ నేను దిగవలసి వస్తుందో అవన్నీ ఖర్చులు లెక్కేసుకొని అంతగా నా స్వార్థం ముగిచ్చేసాను. At the time when I am about to pay the fare, he started crying. ఎప్పుడైతే నేను ఆ ఖర్చును ఆటో ఫేర్ని ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏడుస్తున్నాడు. He got on from his seat. తనకి సీట్ నుంచి బయటకు వచ్చాడు. He's doing like this. వెంటనే చేతులు He జోడించాడు. wanted to fall on me bit.
Don't fall on my pitfall. Feet of Jesus Christ, I told you. నా కాళ్ళ మీద పడి అడగాలనుకున్నాడు. ఆయన చెప్పాను వద్దు, నా మీద పడద్దు, క్రీస్తు యొక్క పాదాల దగ్గర పడని చెప్పాను. Thank you very much, sir. చాలా వందనాలని చెప్పాడు. And I was in different opinion. నేను ఎంతో వేరైనటువంటి ఆలోచన ధోరణిలో ఉన్నాను. Jesus only saved my life, he's telling. యేసు క్రీస్తే నన్ను రక్షించాడని Every opportunities you are given ప్రతి ఒక్క అవకాశం నీకు ఇవ్వబడినప్పుడు to reach someone, వేరొకరికి వెళ్తున్నప్పుడు to share the good news. ఆ యొక్క సువార్తను పంచుకో. So when you share the good news of the Lord Jesus Christ, ఆ క్రీస్తు యొక్క సువార్తను పంచుకున్నప్పుడు so we have to only when we open, God can use us. ఎప్పుడైతే నువ్వు తెరవబడతావో అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. Sometimes I used to drop my wife. నేను కొన్నిసార్లు నా భార్యను వదిలిపెట్టాలి. Many students will be standing on the way. అనేక మంది ఆ యొక్క ఆత్మలు అక్కడ దారిలో Sir, ఉంటారు. drop me in the school, sir. అయ్యా దయచేసి నన్ను డ్రాప్ చేయండి అంటారు. Immediately, come and sit my bike. వెంటనే రండి నా వాహనంలో కూర్చొని. Which school you want to go? ఏ స్కూల్కి నువ్వు వెళ్ళాలి? I know the school. ఆ స్కూల్ నాకు తెలుసు. Oh, another 10 minutes is there. ఇంకా 10 నిమిషాలు ఉంది. Not here. Telling to that boy, another 10 minutes to drop him. దీనికి కాదు, ఆ అబ్బాయిని డ్రాప్ చేయడానికి ఇంకా 10 నిమిషాలు ఉంది. Easily asking his name. స్లోగా నీ పేరేంటని అడుగుతాం. We are teachers, we know, no? What is your name, man? నాకు టీచర్ కదా మాకు తెలుసు, నీ పేరేంటని అడుగుతాం. Which subject you like very much? నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? You like mathematics very much? మ్యాథమెటిక్స్ ఇష్టమా? Oh, sir, mathematics very difficult. అయ్యో గణిత శాస్త్రం చాలా What's కష్టం. your name? He told me, my name is Gopal, sir. నా పేరండి Sir, గోపాల్ అంట. mathematics I find very difficult. I fail only. కాబట్టి నేనైతే గణిత శాస్త్రంలో తప్పిపోయాను Do అంట. you know Jesus Christ? మీ ప్రభువైన యేసుక్రీస్తు He తెలుసా? died for you on the cross of Calvary. ఆయన నీ కొరకు చనిపోయాడు He కలవరి. only gave me knowledge to study well. ఆయనే నా కొరకు నాకు జ్ఞానం ఇచ్చాడు, చదవడానికి ఆయన You ఇచ్చాడు. accept Jesus Christ, He also can give you the same knowledge. Don't worry, man. నువ్వు కూడా దేవుని అడిగితే అదే జ్ఞానం నీకు ఇస్తాడు ఖచ్చితంగా. యేసుక్రీస్తుని అడుగు. No teacher is telling me all these things, sir. అయ్యా ఏ టీచర్ కూడా నాకు ఇది చెప్పట్లేదు. So exact times came, I dropped him. వెంటనే ఆ సమయం వచ్చింది, 10 నిమిషాలు అయిపోయింది, డ్రాప్ Sometimes I'll finish altar call also. హాఫ్ అన్ అవర్. Altar call. Yesterday brother came, you know. కొన్నిసార్లు నేను చెయ్యొత్తమని కూడా అడుగుతాను. Because some signals purposely I'll stop. ఎందుకంటే కొన్ని స్థానంలో నేను కావాలని ఆపుతాను. 3-4 questions I'll give him altar call. Accept. 3-4 క్వశ్చన్లు వేసి మీరు అంగీకరిస్తారని అడుగుతాను. Jesus, I'll sitting back. Jesus, I accept you as my personal savior and God. అప్పుడు వారు అంటారు, ప్రభువా నేను నిన్ను అంగీకరిస్తున్నానని తీర్మానం తీసుకుంటాను. Every day I was doing it. ప్రతిరోజు అవి After చేస్తాను. 6 months, 6 నెలల తర్వాత while I was coming that route, the same boy was standing. Gopal. తర్వాత ఏ వ్యక్తి అయితే అక్కడ నేను డ్రాప్ చేశానో అదే వ్యక్తి ఉన్నాడు. I have forgotten him. నేను మర్చిపోయాను. I said, sir, please drop me, sir. He told me. సార్ నన్ను డ్రాప్ చేశారు ఇంతకు ముందు అని అడిగాడు. And I started again telling gospel. నేను మరలా స్వార్థ చెప్తున్నాను. Sir, already he knows, sir. You told me, no, sir. I met you, sir. I accept Jesus, sir. Sir, now I am going to church every Sunday. Sir, my family all are going, sir. Really, I am studying very nice, sir. కాబట్టి ఆ వ్యక్తి Jesus only is my God, sir. కాబట్టి ఆ వ్యక్తితో సువార్త చెప్పడం ఆరంభించినప్పుడు అతను అంటున్నాడు, సార్ మీరు ఆల్రెడీ నాకు చెప్పేశారు, ఇప్పటికే నేను రక్షణ పొందాను, చర్చికి వెళ్తున్నాను, జీసస్ ఈజ్ నా ఫ్రెండ్ ఇప్పుడు అని చెప్తూ వస్తున్నాడు. What else we need more than this? అంతకంటే ఇంకేం కావాలి? Lord want us only to tell them. The rest He is taking care of. కాబట్టి మనం కేవలం యేసుక్రీస్తు గురించి చెప్పడమే మన బాధ్యత, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. We say a few words of Jesus Christ and the gospel, and once we leave them, Christ started interacting with them. కాబట్టి మనం కేవలము ముందుగా ఆయనకు సువార్త ప్రకటించి వాళ్ళని వదిలివేయడమే, దాని తర్వాత క్రీస్తే వారితో మాట్లాడుతూ సంధిస్తూ వస్తాడు. So let us all go with this burden, and soon through every one of us, Lord may bring many souls in Christ. కాబట్టి ఇటువంటి భారంతో దయచేసి ఇక్కడి నుంచి వెళ్దాము. మనము అనేక మంది ఆత్మలను దేవుని కొరకు సంపాదిస్తాము. In new education policy in Indian government, ఈ యొక్క ఇండియన్ ప్రభుత్వంలో గవర్నమెంట్లో కొత్త విద్య వచ్చింది. each one teach one. ప్రతి ఒక్కరూ ఒకరు బోధించండి. Okay, what is our education, our Christian policy? మన యొక్క క్రైస్తవటువంటి నియమం ఏంటి? Each one preach one. ప్రతి ఒక్కరు ఒకరికి బోధించి సువార్త ప్రకటించండి. No doubt your efforts that you start, Christ is with you. కాబట్టి ఏ సందేహం లేదు, మీరు ఉపయోగించే ప్రతి ఒక్క ప్రయాస వాటన్నిటిలో కూడా క్రీస్తు మీతో కూడా ఉంటాడు. Only one word we'll read and close. Revelation chapter 22. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 12th చూసుకొని verse. 12వ వచనం చూసి And ముగించుకుంటాం. behold, I come quickly. ఇదిగో నేను త్వరగా my reward is with వచ్చుచున్నాను, me, to give every వాని man వాని according to క్రియ his చొప్పున work ప్రతి shall be. వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. Salvation is only free to everyone. రక్షణ ప్రతి ఒక్కరికి ఉచితమే, Reward is not free. అయితే బహుమానం ఉచితం కాదు. Who will receive reward? ఎవరు బహుమానం పొందుకుంటారు? Only those who work on this world for Jesus Christ. ప్రభు కోసం ఎవరైతే పనిచేస్తారో వారికే బహుమానం. To them alone Christ is going to give reward. వారి కొరకే జీతం దేవుడిస్తాడు. What reward? ఏంటా బహుమానము? Now we may not know. మనుషులు But we తెలియదు. will not know. మనుషులు Now we may not know. ఇప్పుడు తెలియదు మనకి. But Christ is keeping his reward to give everyone. అయితే క్రీస్తు ఆ బహుమతి ఇవ్వడానికి తన దగ్గర పెట్టుకున్నాడు. After we go back to heaven, ఆ పరలోకం వెళ్ళినప్పుడు Christ is not going to ask you,
అప్పుడు ప్రభువు నిన్ను అడగడు, Hey, what is your qualification? How many degrees you studied? నీ యొక్క అర్హత ఏంటి, నీ ఎన్ని డిగ్రీలు చదివావని అడగడు. He's not going to ask you. అవేం అడగడు. Hey, what is your profession? He's not going to ask you. నీ ఉద్యోగం ఏంటి అవన్నీ అడగడు. So, what is your salary? He's not going to ask you. నీ ఎంత జీతం అని అడగడు. He will also not ask you how many bank accounts you have. ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ నీకున్న అడగడు. Is he going to ask you? నేను అడుగుతాడా? He's not going to do anything. ఏవి కూడా అడగడు. ఇవన్నీ I died for you. నీ కొరకు చనిపోయాను, What have you done for me? నా కొరకు నువ్వేం Did you చేసావు? open your mouth? Did you tell anyone about what I did for you? నేను నీ కొరకు చేసింది ఎవరికైనా నోరు తెరిచి చెప్పావా? Enter, enter and receive my reward, he will say. రండి, ఆ నా యొక్క బహుమానంలో పాలు పొందడానికి ఆహ్వానిస్తాడు. Shall we all be on our knees? మన యొక్క మోకాల మీదకి వస్తామా? Shall we all come to the Lord? Then And we we'll will go down. submit ourselves to God somehow to tell His good news to every one of us. ఆయన యొక్క సువార్తను ఏదో ఒక విధంగా నేను నా జీవితంలో ప్రకటించుతాను ప్రభు అనేటువంటి తీర్మానంకి వస్తాము. Beloved younger brother and sister, or even other seniors also, whatsoever your need does not matter. Once we are willing to help Lord Jesus Christ to build His kingdom in these days, no doubt each and every care Christ Himself will take care for you. ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, పెద్దవారైనప్పటికీ సరే, మీరు ఎవరన్నా సరే, మీకు ఉండేటువంటి బాధ్యత ఎట్లుందో, అయితే మీరు ఒకవేళ క్రీస్తు యొక్క రాజ్యమును కట్టడంలో మీరు సహకరిస్తే ఆయన మీ యొక్క భౌతికమైన అవసరతలు అన్నింటినీ కూడా ఆయన ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుని అనుగ్రహిస్తాడు. In 2-3 minutes we are going to finish the meeting. Please do not move from this place. ఇక్కడి నుంచి మనము గదిలో వెళ్లకుండా 2-3 నిమిషాలు ముగిస్తాము. దయచేసి ఎవరు లేచి వెళ్ళొద్దు. Close your eyes. మీ కళ్ళు మూసుకోండి. Ask the Lord Jesus to give you boldness in the days to come, somehow to tell the good news, what Christ has done in your life. రానున్న దినాల్లో మంచి ధైర్యంతో బోధించుటకు, క్రీస్తు యొక్క స్వార్థను ప్రకటించుటకు, నీ జీవితంలో ఆయన ఏం చేశాడో చెప్పుటకు దయచేసి ఒక తీర్మానం తీసుకుందాం. దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క దాసుల ద్వారా దేవుడు నాతో మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే కోత విస్తారము, పనివారు కొద్దిగా ఉంటున్నారు. దేవుడు నిన్ను కూడా తన యొక్క ద్రాక్షావనంలో పనివానిగా పిలిచి ఉంటున్నాడు. నీపై నాపై సువార్త అనేటటువంటి భారాన్ని ఉంచుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యానివర్సరీ మీటింగ్ సందర్భంగా ప్రభు నీతో, నీ హృదయంతో, నీ ఆత్మతో మాట్లాడుతుంటుండగా ఒక చక్కటి తీర్మానంతో ఈ స్థలంలో నుంచి వెళ్ళాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తుంటున్నాం. ఎవరైనా సరే, చిన్నవారైనా, యవనస్తులైనా, పెద్దవారైనా, ఏ వయసుతో కూడా సంబంధం లేదు. మన యొక్క హృదయంలో భారంతో ప్రభువుని అడిగినట్లయితే ఆత్మలను అనుగ్రహించుటాను, నన్ను అడుగుము జనములను మీకు స్వాస్థ్యముగాను ప్రభు అనుగ్రహించేవాడు. ఎందుకంటే మనం పాట కూడా పాడుతూ వచ్చాము, ప్రభు దగ్గరికి వెళ్ళకముందు కనీసం ఒక్క ఆత్మనైనా ఒట్టి చేతులతో ఎట్లా వెళ్తాం? ప్రభు పరలోకాన్నంతా కలవరి శిలువలో ప్రేమ చూపించి సమస్తాన్ని ఇచ్చినాడే. ప్రభు నీకు ప్రతిగా ఏమి ఇవ్వగలవు? ప్రభు నిన్ను కోరుకుంటూ ఉంటుండగా, నీవు నాకు కావాలా, నీవు నాకు కావాలా, నీ హృదయం మీద, నీ మనస్సు మీద, నీ యొక్క జీవితం మీద ప్రభు ఎంతో ఆశ కలిగినటువంటి వాడై నిన్ను అడుగుతూ ఉంటుండగా నీ దగ్గర నుంచి వచ్చే ప్రతిస్పందన ఏంటి? ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ హృదయంతో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే ఖాళీగా వెళ్ళద్దు. ఓ తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రభు యొక్క దాసులంగా మేము మనవి చేస్తుంటున్నాం. ప్రభు నిజంగా నీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే, నువ్వు ప్రభుకు అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే, ప్రభువా ఇదిగో నేనున్నాను, నన్ను పంపుము అని నీ దగ్గర నుంచి వచ్చే జవాబు అయితే, మీ చేయి ఎత్తి చూపించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇటు అటు చూడొద్దండి, ప్రభు మన మధ్య ఉంటున్నాడు. మీ చేయి ఎత్తి చూపించి దించేయండి, మేము మీ కొరకు. ప్రియ సహోదరుడా, ప్రభు మీ తీర్మానం చూపించి దించేయండి. మీ తీర్మానంపై తన యొక్క ముద్రను వేయనుగాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరుల వైపు ఖాళీగా వెళ్ళొద్దు. ప్రభు ఇచ్చే సిగ్గుపడద్దు, సిగ్గుపడిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రభు మన కోసమే పరలోకాన్నే విడిచి వచ్చేట్టున్నాడు. ఈ చేతి చూపించండి,
మేము మీ కొరకు ప్రార్థన చేయనంటున్నాం. ఎవరైనా ఎక్కడైనా కనబడినట్లుగా చేతి చూపించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఖాళీగా వెళ్ళొద్దు. ఈ యొక్క కూడికని ఎంతో భారంతో మేము మీ కొరకు, మన కొరకు ప్రభు అనుగ్రహించినాడు, ఒక ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యవనస్తుడా యవనస్తురాలను ఏ వయసు వానివైనా సరే నీ చేయి చూపించినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేయనట్టు చూపించి దించే. ఎవరైనా ఎక్కడైనా చివరిసారి అడుగుతుంటున్నాం, సహోదరుల వైపు సహోదరుల వైపు ప్రార్థన చేయక పూర్వం మనం అందరం కలిసి లేచి నిలబడి ఒక్క ఆత్మనైనా నేను అనేటటువంటి పల్లవి పాడుకుంటూ, ఒకవేళ చేయి చూపించకపోయినట్లయితే కూడా సరే పాట పాడుతూ మన యొక్క సముఖాన్ని, మన యొక్క ప్రభువా నేను ఈ దినం నుంచి ఆత్మల రక్షణ కొరకై ప్రయాసపడతానని అటువంటి తీర్మానంతో ఉన్నవారు మాత్రమే లేచి నిలబడండి. లేచి నిలబడి పాడుకుందాం. మిగతా వాళ్ళందరూ కూర్చోండి. ఎవరైతే తీర్మానం నేను ఆత్మల కొరకై ఒక ఆత్మనైనా నేను రక్షిస్తాను అనే తీర్మానంతో ఉన్నట్లయితే లేచి నిలబడి పాడండి, లేదంటే కూర్చొని పాడండి. పాడుకుందాం. దయచేసి రండి పాట పాడేవారు. మన యొక్క తీర్మానాన్ని బహిరంగంగా ప్రభుకు చెప్తూ వస్తాం. ఎవరైతే తీర్మానం చేసుకుంటారో, అప్పగించుకుంటారో వాళ్ళు మాత్రమే లేచి నిలబడేది. మీళ్ళంతా కూర్చోవచ్చు అన్నమాట. బలవంతం లేదు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటుండగా ఒక చక్కటి తీర్మానంతో మనం ఇక్కడి నుంచి పాట ద్వారా ప్రభు మన యొక్క అంగీకారాన్ని తెలిపి మనము కూడికను ముగించిన ఉన్నాం. Must I go an empty-handed, thus my dear Redeemer meet? Not one day of service give him, lay no trophy at his feet. Must I go an empty-handed? Must I meet my Savior's soul? Not one soul with wish to greet it. Must I empty-handed go? Not at death I shrink or falter, for my Savior saves me now. But to meet him empty-handed, thought of that now clouds my brow. Must I go an empty-handed? Must I meet my Savior's soul? Not one soul with wish to greet him. Must I empty-handed go? Oh, the years of sinning wasted, could I but recall them now, I would give them to my Savior, to his will I gladly bow. Must I go an empty-handed? Must I meet my Savior's soul? Not one soul with wish to greet him. Must I empty-handed go?
and work while yet this day. Ere the night of death take you, strive for souls while yet you may. Must I go an empty hand? Must I meet my Savior so? Not one soul with wish to greet him. Must I empty handed go? ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంధింపుకై తాకుడుకై స్తోత్రాలు. ఎంతమంది నీ బిడ్డలు లేచి నిలుచుండి పాట ద్వారా తమ జీవితాలు మీకు అర్పించుకుంటూ వచ్చినారు. మీ సన్నిధిలో మీరు చూచినటువంటి దేవుడు ప్రభువా, ఈ క్షణమే ప్రభువా మీ ఆత్మను వారిపై కుమ్మరించండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశంలో మీరు ఉంచుకునండి. ప్రభువా, ఆత్మల రక్షణ కొరకైనటువంటి భారాన్ని, ప్రభువా ఆకలి దప్పులను, ఆత్మలో తీవ్రతను ప్రభువా మీరు రగిలించండి. నేను మీ మధ్య అగ్ని వేయవచ్చితనని చెప్తూ వచ్చినారు. ప్రభువా, ఈ అగ్నిని నా హృదయంపై, మా హృదయంపై మీరు వేస్తూ వచ్చినందుకే స్తోత్రాలు. ప్రభువా, నిత్యత్వం కొరకై వారి పరిచర్యను ఆశీర్వదించండి. ఎవరైతే ఇంకా ఖాళీగా ప్రభువా ఉంటున్నారో వారిని కూడా ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కలవరి సిలువ ప్రేమ, ప్రభువా వెంటాడే ప్రేమ, ప్రభువా విడిచిపెట్టినటువంటి ప్రేమ, మరవలేని ప్రేమ, ఆ ప్రేమ ద్వారా వారు ఇక్కడి నుంచి వెళ్ళినప్పటికీ వారు ఎక్కడున్నా ప్రభువా వారు మీ ఆత్మ ద్వారా ఒప్పించబడే వరకు మీ ఆత్మ ద్వారా వారిని వెంటాడండి. తద్వారా ఈ పట్టణంలో ప్రభువా నీ బిడ్డలు చేసుకున్న తీర్మానం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే కాకుండా భూదిగంతముల వరకు వారిని సాక్షులుగా చేయండి. ప్రభావితులు మీ దాసుని మా వద్దకు నడిపించి ఉదయకాలం నుంచి మీ సన్నిధిని అనుగ్రహించినారు. స్తోత్రాలు. బెతెస్దా ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మీ యొక్క నూతన బలంతో, నూతన ఆత్మతో, నూతన అభిషేకంతో ఈ స్థలంలో ప్రభా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభా మీ ఇంటికి, ప్రభా మీ యొక్క మందిరంనకు ప్రభా పరుగులు తీస్తూ వచ్చుటకు కృప దయచేయమని, అట్లు ఈ దినమంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకే స్తుతిస్తూ, మాకు ఇచ్చిన దేవుని వాక్యంకై, మీ నిబంధన వాగ్దానంకై ప్రభా మా ఆత్మలను మీరు రేపి ప్రభా మేము మీ కొరకు అర్పించుకునే దానికి మాకు ఇచ్చిన దివ్యమైన సమయంకై మీకేం చెల్లించగలమో హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధిస్తూ మీ కొరకే ప్రతిష్ఠించుకోవచ్చు. అట్లు ముందున్న దినాల పరిచర్య కొరకే మమ్మల్ని సిద్ధపరచుకొని మేము వెళ్చునిగా మీ సన్నిధి, మీ ఆత్మ మాకు తోడుగా ఉంచి రేపటి దిన ప్రభుదిన పరిచర్య కొరకై మమ్మల్ని ఎంతైనా సిద్ధపరచుమని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకై త్వరగా రానున్న యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకోకముందు మీరు మార్తహల్లి ఎబ్రోన్ నుంచి వచ్చిన యవన సహోదరులు పెద్దవారైనా మీరు అక్కడికి వచ్చినట్లయితే రేపటి దినము ప్రభుదిన పరిచర్య కొరకై సిద్ధపాటు పనులు ఉంటున్నాయి. కాబట్టి ప్రభు వాటిని అనుగ్రహించినటువంటి వాటిని నమ్మకంగా నిర్వర్తించి సంపూర్ణమైనటువంటి దీవెనలతో వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తుంటున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరి ఉన్న పరిశుద్ధులకు దినాన తీర్మానం చేసుకున్న నీ బిడ్డలకు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.